హాయ్ హలో నమస్తే అందరికీ స్వాగతం శుభస్వాగతం. నేను మీ హేమమాలిని. అయితే ఈ రోజు గోరీ బ్రదర్స్ మీడియా అండ్ బ్లాక్ అండ్ వైట్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించినటువంటి అన్నపూర్ణ తల్లి భూవమ్మ సినిమాకి ఈ రోజు ఈ గుమ్మడికాయ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి స్వాగతం పలికేస్తున్నాం. అండ్ ఈ సినిమాకి నిర్మాతలుగా శ్రీరాజ్ గారు, ఖాదర్ గోరి గారు, సహ నిర్మాతగా శ్రీమతి ఎం నాగేశ్వరి గారు, అలాగే ఇంత అద్భుతమైన సినిమాని స్క్రీన్ ప్లే అండ్ దర్శకత్వం వహించినటువంటి సురేష్ లంకలపల్లి గారు అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్ అయితే చెప్పేద్దాం. అయితే ఈ రోజు ఇంత మంచి కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడానికి ముందుగా ఒక మంచి శ్లోకంతో మన జూనియర్ శోభన్ బాబు గారిని నేను స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నానండి. ఆయన ద్వారా ఒక మంచి శ్లోకంతో మన ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకు చిన్నలకు నమస్కరిస్తూ, ప్రతి పనిలోనూ మనకి విఘ్నేశ్వరుణ్ణి కొలుస్తాం, మనకి విఘ్నాలు లేకుండా. అలాగా ఈ మూవీ సక్సెస్ అవ్వి మరి ఏ విఘ్నాలు లేకుండా మన ప్రొడ్యూసర్ గారికి ఆ వినాయకుడి ఆశీస్సులు ఉండాలని వినాయకుడితో ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనౌ ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజ ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అద్భుతంగా ఉంది మీ గాత్రం. వినంగానే చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా అనిపించింది కదా? మీ అందరికీ అనిపించిందా? అనిపిస్తే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేద్దామా? అండ్ రైట్ నౌ ఈ రోజు కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ కూడా మరొకసారి హార్టీ వెల్కమ్ చెప్పేస్తున్నాను. గోరీ బ్రదర్స్ మీడియా అండ్ బ్లాక్ అండ్ వైట్ మూవీ మార్క్ సంయుక్తంగా నిర్మించినటువంటి అన్నపూర్ణ తల్లి భూవమ్మ. సో ఈ పదం వెనకాల చాలా స్టోరీ ఉందండి. మనందరికీ కూడా డొక్కా సీతమ్మ గారు బాగా సుపరిచితురాలు అనమాట. అందరికీ ఆవిడ పేరు తెలుసు, కానీ ఆవిడ ఎలా సహాయం చేశారు ఏంటి ఇదంతా కూడా చాలా నీట్గా బ్యూటిఫుల్గా ఆవిడ బయోపిక్ని అంతా కూడా మనందరికీ చూపించాలని ఆవిడ జీవిత చరిత్ర, ఆవిడ పుట్టినప్పటి నుంచి ఆవిడ సహాయం ఏ రేంజ్లో చేశారు ఇవన్నీ కూడా అద్భుతంగా ప్రతిదీ డీటెయిలింగ్గా తెలియజేస్తూ మన ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు మన నిర్మాతలు శ్రీరాజ్, ఖాదర్ గోరి గారు, అలాగే సహ నిర్మాత అయినటువంటి శ్రీమతి ఎం నాగేశ్వరి గారు. అండ్ ఇంత మంచి స్టోరీని మనందరి ముందుకి స్క్రీన్ ప్లే అండ్ దర్శకత్వంగా సురేష్ లంకలపల్లి గారు అయితే తీసుకురావడం జరుగుతుందనమాట. అయితే ఈరోజు గుమ్మడికాయ కొట్టుకునే కార్యక్రమంతో మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నేనైతే ఫస్ట్ టైం గుమ్మడికాయ కొట్టడానికి కూడా ఒక ఈవెంట్ పెట్టి ఇలా గ్రాండ్గా చేస్తాం అయితే నేను చూస్తున్నాను అనమాట. ఇంత అద్భుతమైన స్టోరీకి ఇంత అద్భుతమైన ఈవెంట్ తోటి స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ మూవీలో పనిచేసినటువంటి టెక్నీషియన్స్, అలాగే ఆర్టిస్టులు, అలాగే మన ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ కూడా ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరందరూ వచ్చేస్తే మన గుమ్మడికాయ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఐ రిక్వెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, ఆర్టిస్ట్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఎవ్రీవన్ అండి, పేరు పేరున అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. రైట్ నౌ ఐఎమ్ నాట్ అనౌన్సింగ్ ఎనీ వన్స్ నేమ్. సో గట్టిగా చప్పట్లు కొడదామా వీళ్ళకి? ఇంత మంచి సినిమాని మన ముందుకి తీసుకురావడానికి వీళ్ళ వంతు కృషి అయితే వీళ్ళు చేసేసారు. సో ఒక్కసారి గట్టిగా వీళ్ళకైతే చప్పట్లు కొట్టేద్దామా? చాలా బ్యూటిఫుల్గా వీళ్ళందరూ కష్టపడ్డారండి సినిమాకి. అయితే నాకు చప్పట్ల ద్వారా వినిపిస్తే మన ప్రోగ్రామ్ని చాలా జోష్ తోటైతే స్టార్ట్ చేసేద్దాం. అయితే మరొకసారి మీ అందరికీ తెలుసు, అయినా మళ్ళీ మళ్ళీ చెప్పాలనిపిస్తుంది నాకు ఈ పేర్లు చూస్తుంటే. సో గోరీ బ్రదర్స్ మీడియా అండ్ బ్లాక్ అండ్ వైట్ మూవీ మార్క్ సంయుక్తంగా నిర్మించినటువంటి అన్నపూర్ణ తల్లి భూవమ్మ సినిమా ఏదైతే ఉందో ఒక నిజ జీవితాన్ని మనందరికీ చూపించే ప్రయత్నం చేశారనమాట ఈ టీం. అయితే ఈ రోజు మన ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ రాధికాపతి దాసత్ ప్రభుజీ గారిని
స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టేస్తే ఐ రిక్వెస్ట్ సురేష్ గారిని ఆయనకి షాల్వా అండ్ ప్లాంట్ని ప్రజెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అండి. మీకు తెలుసా, చప్పట్లు కొడితే మనలో ఒక యాక్టివ్నెస్ అనేది పెరుగుద్దంట, చాలా హ్యాపీగా కూడా ఉంటామంట. నేను చెప్పకుండానే కొట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఐ రిక్వెస్ట్ ప్రభుజీ గారిని సార్ నమస్తే అండి. సో 2 వాక్యాలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. మీ ఇష్టం. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నితి నామనే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అందరికీ నమస్కారం అండి. కొంచెం మాకు ఈ సినిమా ఈవెంట్లు కొత్త, ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడు రాలేదు నేను. సో ఐఎమ్ లైక్ ఎన్ ఆడ్ మ్యాన్ అవుట్ హియర్. ఆల్దో ఐఎమ్ ఎ గెస్ట్, ఐఎమ్ ఎన్ ఆడ్ మ్యాన్ అవుట్. ఓకే, సో ఇక్కడికి ఆహ్వానించిన పెద్దలకి ముందు నమస్కారం. డొక్కా సీతమ్మ గారి పేరు మీద ఈ షార్ట్ ఫిలిం తీయడం అన్నది ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ అప్రిషియేటింగ్ థింగ్. వారి గురించి నాకన్నా ఎక్కువ చిత్ర బృందానికే తెలుస్తుంది. ఖచ్చితంగా చాలా రీసెర్చ్ చేసి ఉంటారు సినిమా తీసే ముందు. పర్టికులర్లీ వారి గురించి ఒక 2 అంశాలు నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అంటే నాకు చాలా స్ట్రైకింగ్గా అనిపించినాయి. సుదీర్ఘకాలం అంటే 40 ఏళ్ళు వారు ఇంటికి ఎవరు వచ్చినా కూడా కాదనకుండా లేదనకుండా ఏ టైం అయినా కూడా వారు అన్నదానం చేసేవారని వారి గురించి వినడం జరిగింది. సో అలా వారి పేరు ప్రఖ్యాతలు చాలా చోట్ల వినపడడంతో అక్కడి జమీందారు గారు ఒకసారి వారిని పరీక్షించాలని చెప్పేసి, వారి నిజాయితీని చిత్తశుద్ధిని పరీక్షించాలని చెప్పేసి ఒకసారి మారువేషంలో వెళ్ళారంట. మేబీ ఇది మీ సినిమాలో ఉందో లేదో నాకు తెలీదు. సో ఒకసారి మారువేషంలో వెళ్తే అప్పుడు గోదావరి చాలా వరద ఉధృతి ఉందంట, విపరీతమైన వర్షము, గోదావరి కూడా ఉప్పొంగే పరిస్థితి ఉన్నప్పుడు డొక్కా సీతమ్మ గారికి ఆ గోదావరి తల్లే దారి ఇచ్చిందంట. సో అంటే నాకు ద్వాపర యుగంలో మనం ఇంకొన్ని రోజుల్లో జన్మాష్టమి జరుపుకోబోతున్నాము. ద్వాపర యుగంలో అప్పుడు వాసుదేవుడు శ్రీకృష్ణుని మోసుకు వెళ్తుంటే యమునా నది శ్రీకృష్ణుడికి దారి ఇచ్చినట్లుగా ఆ ఇన్సిడెంట్ నాకు అనిపించింది. కలియుగంలో సాక్షాత్తు అన్నపూర్ణమ్మగా అవతరించిన డొక్కా సీతమ్మ గారికి గోదావరి నది దారి ఇచ్చినట్లుగా అనిపించింది అనమాట. మరొకసారి వారు అలా అన్నదానం చేసి 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 ఒకానొక పరిస్థితుల్లో వారికి ఇంట్లో తినడానికి కూడా లేని పరిస్థితి ఏర్పడిన సమయంలో వారి భర్త గారు డొక్కా జోగన్న గారు, వారు కూడా వేద పండితులు, వారు మనకే లేదు ఎందుకు మరి ఇంకా ఎవరొచ్చినా కూడా ఏదో ఒకటి వండి పెడుతుంటావు, మన పరిస్థితి కూడా చూడాలి కదా అని అంటే వారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఎవరైతే మన ఇంటికి వస్తారో అన్నము భోజనం తినడానికి, వారిని చూస్తే నాకు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువునే చూసినట్లుగా అనిపిస్తుంది.
సాక్షాత్తు ఆ భగవంతుడికే నేను వండి పెడుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పేసి వారు అన్నారంట. అంటే మనకి భగవంతుని మీద ఆధారపడి వారి జీవితం ఉన్నట్లుగా మనకి అర్థమవుతున్నది. ఆ మరుసటి రోజే అంటే ముందు రోజు అలా భర్త ప్రశ్నించినప్పుడు వారి భార్య అదే సీతమ్మ గారు భగవంతునికే నేను వడ్డిస్తున్నాను, అన్నం పెట్టే చేతులు ఆయన నరుక్కోరు కదా అనేసి అనడంతో కొన్ని రోజులకే వారి భూమిలో బంగారు నాణాలు భగవంతుడు పండించారంట. ఆ బంగారు నాణాలతోటి వారు మరింత సేవ చేశారు. అంటే నేను సేవ చేస్తున్నాను, భగవంతుడు నాకు బంగారు నాణాలు ఇచ్చారు, ఆ బంగారు నాణాలతో నేను నా కుటుంబం చాలా సంక్షోభంగా హ్యాపీగా ఉండొచ్చు కదా అనుకోలేదు వారు. ఆ బంగారు నాణాలు కూడా మళ్ళీ వారు సేవలోనే ఖర్చు పెట్టి భగవంతుని ప్రీత్యర్థం వారు కార్యక్రమాలు నిర్వహిస్తూ వెళ్ళారు. అలా మెండుగా భగవంతుని ఆశీస్సులతోటి వారు చేసిన సేవా కార్యక్రమాల వల్ల ఇప్పటికి కూడా మనము స్ఫూర్తి పొందుతూ ఈరోజు ఇలా చలనచిత్ర రూపంలో మన ముందుకు రావడం అన్నది నిజంగా చాలా స్ఫూర్తిదాయకము. ఎందుకంటే మనకి శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో ఒక మాట చెప్తారు, ఈశ్వర సర్వభూతానం. అంటే ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్ముడి రూపంలో ఆ భగవంతుడు కొలువై ఉంటాడు. ప్రతి ఒక్కరి హృదయంలో మనం భగవంతుని చూడగలిగినప్పుడు ప్రతి ఒక్క జీవికి మనం సేవ చేయడం సాధ్యమవుతుంది నిస్వార్థంగా అని చెప్పేసి చెప్తారన్నమాట. సో అలాంటి డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితోటి ఈరోజు అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా మధ్యాహ్న భోజనానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అని పేరు పెట్టడము, అలాగే అక్కడ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు అక్కడ వారి స్ఫూర్తితోటి క్యాంటీన్లు పిలుపునియడంతో జనసేన అభిమానులు కానీ జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ వారి పేరు మీద క్యాంటీన్లు నిర్వహించడం అన్నది చాలా స్ఫూర్తిదాయకము. ఆ కార్యక్రమాలు అలాగే నిర్విరామంగా భగవంతుని దయ వల్ల కొనసాగాలి. ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో ఇంకా అన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరించాలని నేను కోరుకుంటున్నాను. మా హరే కృష్ణ ఉద్యమ సంస్థ తరపున కూడా మా ఆచార్యులు సంస్థాపక ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు, విశ్వగురు శ్రీల ప్రభుపాదుల వారు, వారి జీవితంలో జరిగిన ఒక ఉదంతం నేను మీతో పంచుకుంటాను సమయం ఉంటే కొంచెం. సో ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల వారు ఒకసారి వారి కలకత్తా మందిరంలో వారి ఆఫీస్లో ఉన్నప్పుడు కిటికీ దగ్గరికి వచ్చినప్పుడు వారి దృష్టిలో ఒక హృదయ విదాయకర గాథ ఇన్సిడెంట్ వారి నోటీస్లో పడుతుందన్నమాట. ఒకసారి వారు అలా కిటికీలో చూస్తుంటే ఆ వీధిలో ఒక చెత్త కుప్ప ఉంటుందన్నమాట. ఆ చెత్త కుప్పలో వదిలేసిన అన్నము వదిలేసిన భోజనం ఉంటుంది. ఆ వదిలేసిన భోజనం కోసము కొంతమంది పిల్లలు కుక్కలతో కొట్లాడటం ఆయన చూస్తాడనమాట. ఆ సంఘటన చూసి వారి హృదయం ద్రవించిపోతుంది. వెంటనే వారి శిష్యుల్ని పిలిపించి ఇప్పటి నుంచి మన ఇస్కాన్ మందిరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఎవరు కూడా ఆకలితోటి పడుకోవద్దు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. ఆ స్ఫూర్తితోటి అనేక కార్యక్రమాలు ఈరోజు అక్షయ పాత్ర ద్వారా దేశవ్యాప్తంగా మరి భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలతో సంయుక్తంగా మధ్యాహ్న భోజన కార్యక్రమాలు నిర్వహించే భాగ్యాన్ని మాకు భగవంతుడు ప్రసాదించాడు. ఇక్కడ ఏషియాలోనే లార్జెస్ట్ కిచెన్ కందీలో మేము నిర్వహిస్తున్నాము. అలాగే ఇక్కడ జిహెచ్ఎంసి వాళ్ళ పార్ట్నర్షిప్ తోటి అన్నపూర్ణ క్యాంటీన్స్ 5 రూపాయల భోజనం కూడా మేము పేదలకి బడుగు బలహీన వర్గాలకి అందించడం జరుగుతుంది. అలాగే అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్నా క్యాంటీన్లు నిర్వహిస్తూ అక్కడ కూడా వీలైనంత మందికి భోజన సదుపాయము మా హరే కృష్ణ మూమెంట్ ద్వారా చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా శ్రీకృష్ణుడు యొక్క కృప, ఆచార్యులు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క స్ఫూర్తితోటి మేము ముందుకు తీసుకెళ్తున్నాము. సో అలాగే కడుపు మాత్రమే నింపితే సరిపోదు. అంటే మేము మధ్యాహ్న భోజనం ద్వారా ఎంతోమంది లక్షల పిల్లలకి మేము భోజనాన్ని అందిస్తున్నాము. కానీ కడుపు నిండితే సరిపోదు, విలువలతో కూడిన విద్య అందాలి ప్రతి ఒక్కరికి అని చెప్పేసి
బేసిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా మేము స్టార్ట్ చేయడం జరిగింది శంషాబాద్లో. లెట్ us వెల్కమ్. సో ఇప్పుడే విచ్చేసినటువంటి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి స్వాగతం అండి. సార్ మీరు మీ స్పీచ్ కంటిన్యూ చేయొచ్చు. థ్యాంక్ యూ. సో కడుపు మాత్రమే నిండితే సరిపోదు, పిల్లలకి విలువలతో కూడిన విద్య అందించాలి అన్న లక్ష్యంతో శంషాబాద్లో బేసిల్ వుడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఐక్య విద్య కార్యక్రమం ద్వారా కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉచితంగా స్కూల్ ట్యూషన్లు నిర్వహిస్తూ పిల్లలకి వారి యొక్క విద్యతో పాటు యోగా, ధ్యానము, భగవద్గీత యొక్క విలువలు నేర్పించడం జరుగుతుంది. అంటే ఈరోజు మనం చూస్తే పిల్లలు ఎంత అడిక్ట్ అయిపోయారంటే మొబైల్ ఫోన్లకు కానీ వ్యసనాలకు కానీ. ఈరోజు ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ స్కూల్లో కానీ ఏ స్కూల్లో చూసినా కానీ డ్రగ్స్ వెళ్ళిపోయాయి. మన పిల్లలు ఇంట్లో ఏం చేస్తున్నారు, రూమ్లో తలుపేసుకొని ఏం చేస్తున్నారు అని చూసే పరిస్థితి కూడా తల్లిదండ్రులకు లేకుండా అంత బిజీ లైఫ్ అయిపోయిందనమాట. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు చెడు వ్యసనాలకి బానిసలు అవ్వకుండా వారి యొక్క మానవ జీవితము పరిపూర్ణ సామర్థ్యంతో వారి యొక్క ఉన్నత విలువలతో కూడిన జీవితం గడపాలన్న సంకల్పంతో ఐక్య విద్యా కార్యక్రమం కూడా స్టార్ట్ చేసి 100 మంది పిల్లలకి భగవద్గీత యొక్క విలువల్ని బోధిస్తున్నాము. సో మా యొక్క విద్యార్థులు కూడా ఎక్కడ కూడా వారికి ఎగ్జామ్ టెన్షన్ ఉండదు, ఎక్కడ చెడు వ్యసనాలు ఉండవు, ఎక్కడ కూడా అడిక్షన్స్ అలాంటివి ఉండవు. సో కాకపోతే ఈరోజు అక్షయ పాత్ర ఇవన్నీ కూడా మేము ప్రభుత్వం యొక్క సహాయ సహకారాలతో చేస్తున్నాము. అలాగే ఎప్పుడైతే ప్రభుత్వము ముందుకొచ్చి విలువలతో కూడిన విద్య, ఆధ్యాత్మిక విద్యా విధానంలో చేరిస్తే తప్పితే పెద్ద ఎత్తులో మార్పు సాధ్యం కాదన్నది మా విశ్వాసం. సో ప్రభుత్వాలు దూరదృష్టితోటి ఈ దిశలో ముందుకు కూడా వెళ్తున్నట్టు గమనిస్తున్నాము. యోగా ముఖ్యంగా చాలా మటుకు విద్యా వ్యవస్థలోకి వచ్చేసింది. దాంతోపాటు ఇంకా మన సనాతన ధర్మ విలువలు, ఆధ్యాత్మిక విలువలు కూడా వెళ్తే పిల్లలకి యొక్క స్వీయ నియంత్రణ, సెల్ఫ్ డిసిప్లిన్ అన్నది అలవాటు అవుతుంది అన్నది నా ఉద్దేశము. పెద్దలు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు ఇక్కడ. సుదీర్ఘ కాలము ప్రజాసేవ చేసిన వ్యక్తి. బహుశా నా వయసు అంతా వారి రాజకీయ జీవితము ఉంటుందనుకుంటున్నాను. 5 times 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి. అలాంటి వాళ్ళు విలువలతో కూడిన విద్యని ప్రభుత్వ సహకారంతో ముందుకు తీసుకెళ్తే హరే కృష్ణ మూమెంట్ పూర్తి మద్దతు ఇస్తుంది, పూర్తి సహాయ సహకారాలు ప్రభుత్వానికి అందిస్తుంది. మా తరపున ఎలాంటి విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి అన్నది కూడా ఖచ్చితంగా మేము సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నాను. సో అన్నపూర్ణమ్మ తల్లి భువమ్మ చిత్రాన్ని మన ముందుకు తీసుకురాబోతున్న సిరాజ్ గారు, నాగేశ్వరి గారు, ఇంకా యువ దర్శకులు సురేష్ గారు, వీరందరికీ చిత్ర బృందానికి అందరికీ, అంటే అందరి పేర్లు తెలియదు నాకు, సో అందరి పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇలాంటి చిత్రాలు మళ్ళీ రావాలి. మరుగున పడిపోయిన మన యొక్క విలువలు, సనాతన విలువలు ఏదైతే ఉన్నాయో, గొప్ప నిస్వార్థ సేవ చేసిన ఎంతోమంది, అంటే ఒక నేము, ఫేము, రెప్యుటేషను ఆశించకుండా సేవ, అంకిత భావంతో నిష్కామ కర్మ అని చెప్తాడు భగవంతుడు మనకి భగవద్గీతలో. నిష్కామ కర్మ చేసి స్వలాభం లేకుండా జీవితం మొత్తం దారిపోసిన ఎంతోమంది, అంటే మన ముందుకు రాకుండా ఇంకా కూడా మన తెలుగు రాష్ట్రాల్లో అయితేంది, భారతదేశంలో అయితేంది అలానే ఉన్నారు. సినిమా అనేది ఒక పవర్ఫుల్ మాధ్యమము. ఇలాంటి వారిని వెలుగులోకి తీసుకురావడానికి మీ యొక్క క్రియేటివ్ స్కిల్స్, మీ యొక్క క్రియేటివిటీని అన్నిటిని కూడా ఇలాంటి ఒక గొప్ప చిత్రానికి వాడినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలని చిత్ర బృందానికి నేను అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత అద్భుతంగా మాట్లాడి మా అందరికీ తెలియని కొన్ని విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రభుజీ. అండ్ ఈ కార్యక్రమానికి విచ్చేసి మా వాళ్ళందరికీ బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ మాస్ లీడర్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలండి. స్వాగతం వన్స్ అగైన్. అండ్ మరొక ముఖ్య అతిథి అయినటువంటి కుంవర్ సాయి విజేంద్ర సింగ్ గారిని, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ హైదరాబాద్ పోల్ రైడింగ్ క్లబ్కి సంబంధించినటువంటి విజేంద్ర సింగ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టేస్తే
విజేంద్ర సింగ్ గారికి, శ్రీరాజ్ గారు, అలాగే సురేష్ గారు ఇద్దరు కూడా సాల్వా కప్పి ప్లాంట్ ప్రజెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. అండ్ రహీం గారు కూడా. మరొకసారి చప్పట్లు గట్టిగా కొడదామా? మీ అందరికీ చెప్పాను, చప్పట్లు కొడితే మనం చాలా యాక్టివ్గా ఆరోగ్యంగా ఉంటాం అన్నమాట. సో నౌ ఐ రిక్వెస్ట్ విజేంద్ర సింగ్ గారిని ఫ్యూ వర్డ్స్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. Good evening, everyone. Andy. Good evening, everyone. First, I wish all the best to all the team, crew members, everyone. And ఎక్కువ టైం తీసుకొని మీది డొక్క సీతమ్మ గారు ఒక గొప్ప వ్యక్తియే కాకుండా దైవాంశం. ఆమె ఒక దైవాంశం. సో ఒక మార్గదర్శి. సో ఐ విష్ ఆల్ ఆఫ్ దెమ్ ఇన్ ద టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఐ హోప్ దిస్ విల్ సర్టన్లీ గెట్ అ నేషనల్ అవార్డ్. థ్యాంక్ యూ అండి. So sweet of you, actually. Done. Sir Rahim sir, please. So, ఇప్పుడు ఒక బ్యూటిఫుల్ ఏమైనా చూద్దాం. దానికన్నా ముందు ఐ రిక్వెస్ట్ లైట్స్ కొంచెం ఆఫ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అయితే మన జనసేన పార్టీ మాస్ లీడర్ అయినటువంటి శ్రీ వాల్నేని శ్రీనివాస్ రెడ్డి గారి బ్యూటిఫుల్ ఏవిన్ అయితే మన మూవీ టీం తయారు చేశారు. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఆ ఏవిన్ అయితే చూసేద్దాం. దానికన్నా ముందు కెన్ వీ హ్యావ్ లైట్స్ ఆఫ్ ప్లీజ్? వాల్యూమ్ ప్లీజ్. 1964 డిసెంబర్ 12న ఒంగోలులో ఒక డైనమిక్ లీడర్ పుట్టాడు. ప్రజల కష్టాలను చూసి వారికి తనవంతుగా ఏదైనా చెయ్యాలని రాజకీయాల్లో అడుగుపెట్టాడు. అక్కడి నుంచి అతను తిరిగి చూడలేదు. 1999 నుంచి 2014 వరకు శాసనసభ్యుడిగా 5 సార్లు విజయకేతనం ఎగురవేశారు. 2 సార్లు మినిస్టర్ గా చేశారు. ప్రజల్లో అతని ఫాలోయింగ్, ప్రత్యర్థులకు అతనంటే ఒక భయం. కష్టం వచ్చింది అనే ప్రతి సామాన్యుడి ఇంటికి వెళ్లి వారి కష్టాలను తీర్చిన నిజమైన లీడర్. మానవత్వం, డేరింగ్, మాస్ లీడర్ అతనే శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి. డేరింగ్, డాషింగ్ కలిస్తే ఎలా ఉంటుంది? 2024 సెప్టెంబర్ 26న అదే జరిగింది. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు చేరారు. మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఇంత గొప్ప వ్యక్తి మన అన్నపూర్ణ తల్లి బొమ్మమ్మ మూవీ ఫంక్షన్ కి రావడం మన అదృష్టం. భవిష్యత్తులో ఇంకా ఎత్తుకెదగాలని బలంగా కోరుకుందాం. We love you, sir. డిసెంబర్ 12న ఒంగోలులో ఒక డైనమిక్ లీడర్ పుట్టాడు. ప్రజల కష్టాలను చూసి వారికి తనవంతుగా ఏదైనా చెయ్యాలని రాజకీయాల్లో అడుగుపెట్టాడు. అక్కడి నుంచి అతను తిరిగి చూడలేదు. 1999 నుంచి 2014 వరకు శాసనసభ్యుడిగా 5 సార్లు విజయకేతనం ఎగురవేశారు. 2 సార్లు మినిస్టర్ గా చేశారు. ప్రజల్లో అతని ఫాలోయింగ్, ప్రత్యర్థులకు అతనంటే ఒక భయం. కష్టం వచ్చింది అనే ప్రతి సామాన్యుడి ఇంటికి వెళ్లి వారి కష్టాలను తీర్చిన నిజమైన లీడర్. మానవత్వం, డేరింగ్, మాస్ లీడర్ అతనే శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి. డేరింగ్, డాషింగ్ కలిస్తే ఎలా ఉంటుంది?
2024 సెప్టెంబర్ 26న అదే జరిగింది. శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చేరారు. మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే ఇంత గొప్ప వ్యక్తి మన అన్నపూర్ణ తల్లి బొమ్మ మూవీ ఫంక్షన్ కి రావడం మన అదృష్టం. భవిష్యత్తులో ఇంకా ఎత్తుకెదగాలని. లైట్స్ ఆన్ ప్లీజ్. We love you, sir. సూపర్ బేబీ. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టేద్దామా? సో ఇంకా ఆలస్యం చేయకుండా పవర్ఫుల్ పీపుల్ కమ్స్ ఫ్రమ్ పవర్ఫుల్ ప్లేసెస్. అలాగే మన జనసేన పార్టీ మాస్ లీడర్ అయినటువంటి శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. గట్టిగా చప్పట్లు కొట్టేద్దాం మరొకసారి. అండ్ ఐ రిక్వెస్ట్ మూవీ టీమ్, మన సురేష్ గారు, శివరాజ్ గారు అండ్ మిగిలిన వాళ్ళు కూడా ప్లాన్ ప్రెజెంటేషన్ అండ్ సాల్వా ప్రెజెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. మ్యూజిక్. So now I request Srinivas sir to speak few words. So first of all, thank you on behalf of our team. So ఇక్కడికి వచ్చేసి వీళ్ళందరినీ బ్లెస్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికి నమస్కారం. ఇందాక యాడ్ వేస్తూ దానికి బాలినేని గారు ఈ ఫంక్షన్కి రావటం మా అదృష్టం అన్నారు. కాదు, ఈ ఫంక్షన్ నేను రావటం నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఎందుకంటే నేను కొన్ని సినిమాలకి నేను అతిథిగా వెళ్ళాను, కానీ ఇట్లాంటి మంచి కాన్సెప్ట్ తీసుకున్నటువంటి సినిమాకి రావటం నిజంగా చాలా అదృష్టం. అన్నపూర్ణమ్మ తల్లి అయినటువంటి ఆ డొక్క సీతమ్మ గారి చరిత్రని తెరకెక్కిస్తున్నందుకు నిజంగా మహమ్మద్ సిరాజ్ అండ్ వాళ్ళ బ్రదర్స్ కాదర్ వీళ్ళందరికీ కూడా అభినందిస్తూ, అలాగే మన డైరెక్టర్ గారైనటువంటి సురేష్ గారిని ఈ సినిమా మంచి హిట్ అయ్యి ఇంకా ముందు ముందు మంచి పేరు తెచ్చుకోవాలని కూడా సురేష్ గారిని నేను అభినందిస్తూ ఉన్నా. మరి డొక్కా సీతమ్మ గారి గురించి ఆమె చాలామందికి తెలియదు, అసలు నాకే తెలియదు మొన్నటిదాకా, వాస్తవం చెప్పుకోవాలి ఏదైనా. అలాంటి వ్యక్తి ఆమె ఇంటికి పోతే అన్నం లేకపోయినా అప్పటికప్పుడు రాత్రిపూటైనా అన్నం వండి పెట్టేదని అందరు చెప్తాడు. ఆమె గురించి బయటకు తీసుకొచ్చిన వ్యక్తి మన డిప్యూటీ సీఎం గారు, మన పవన్ కళ్యాణ్ తెలియజేసుకుంటాం. ఏదో గొప్పవాళ్ళు గురించి మాట్లాడతారు అందరూ, కానీ ఇట్లాంటి వ్యక్తి గురించి మాట్లాడే మంచి మనసున్న వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారిని మనం గుర్తుపెట్టుకొని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈరోజు ప్రభుత్వంలో కూడా మధ్యాహ్న భోజన పథకానికి డొక్క సీతమ్మ గారి పేరు పెట్టడం నిజంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం కూడా హర్షించాల్సిన కూడా అవసరం ఉందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి నేను 5 సార్లు ఎమ్మెల్యే అని ఇప్పుడు కూడా నాకు డబ్బులు అడుగుతుంటే ఇస్తుంటా, కానీ ఇంట్లో భోజనం పెడితే దానికి అంత సంతృప్తి ఏది ఉండదు. నేను త్వరలోనే మన పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఒంగోలులో భోజనం, నా మొదటి నుంచి కూడా నాకేంటంటే భోజనం పెడితే ఏదో మామూలు భోజనం పెట్టను, మంచి భోజనం తోటి ఏదో 5 రూపాయలు తీసుకొని కాకుండా మంచి భోజనం పెట్టి ప్రతిరోజు భోజనం పెట్టే కార్యక్రమాన్ని ఒకటి ఏర్పాటు చేస్తున్నానని చెప్పి కూడా ఆమె పేరుతోటి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆదేశించారో దాని ప్రకారంగా నేను ఒంగోలు కూడా ఆమె పేరుతోటి
నేను కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అట్లనే అందరూ కూడా మనకున్న వాటిల్లో ఎవరైనా సహాయం ఎదుటి వారికి మనం భోజనం పెట్టి సహాయం చేస్తే మనకి రాత్రి ప్రశాంతంగా ఉంటుంది మన మనసు. మనం ఎవరైనా ఎదుటి వారికి ఉన్న వాటిలో సహాయం చేస్తే అబ్బా నేను వాళ్ళకి సహాయం చేశాను అనేది ఆత్మతృప్తి, సంతృప్తి అన్నీ కూడా కలుగుతుంది అని కూడా నేను ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటా. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన మనసు మీరు మొన్న చూశాను, నేను ఒక సాక్షిలో ఒక డిబేట్ వేశారు ఈ సినిమా గురించి, అది హరిహర వీరమల్లు సినిమా గురించి. పవన్ కళ్యాణ్ గారు రెమ్యునేషన్ తీసుకోలేదు అంటున్నారు. ఇది ఒట్టి ఇది నిజమా, ఇదంతా డూపు అని మాట్లాడారు. కానీ ఒకటైతే చెప్తున్నా, అంటే నా విషయంలో చెప్తున్నా, నేను ఒకటి ఇది మట్టికి అక్షరాల నిజం. నాకు తెలుసు ఆయన రెమ్యునరేషన్ తీసుకోకపోవటమే కాకుండా లాస్ట్లో సినిమా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది కూడా ఆయన ఎదురు 30 కోట్లకి సంతకాలు పెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిర్మాత నష్టపోకూడదనే ఉద్దేశంతో ఆయన, నాకు తెలుసు పర్సనల్గా ఎవరైతే ఆ ఫైనాన్షియల్ వాళ్ళు చెప్పారు నాకు, అది కళ్యాణ్ గారు కానీ ఎవరు కానీ చెప్పింది కాదు. కానీ ఆ సాక్షులు ఆ రకంగా రాస్తారు. మరి ఆయన ఏమన్నా జగన్ గారు ఏమన్నా నేను కొంతమంది ఒప్పుకోరేమో ఉన్న నిజాలు మాట్లాడితే, నాకు రాజకీయ నేను ఫస్ట్ ఆ రోజు మీటింగ్లో కూడా చెప్పాను, నాకు రాజకీయ భిక్ష పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఆయన పాజిటివ్ మైండ్. మరి ఆయన కొడుకు కోసం నేను మంత్రి పదవి వదులుకొని బై ఎలక్షన్లో నా సొంత డబ్బులు పెట్టి బై ఎలక్షన్ పోయాను. కానీ ఆయన ఇది కరెక్ట్ కాదేమో, ఆయన మన డబ్బులు లాక్కోదని ప్రయత్నం చేస్తాడు. మనకి పవన్ కళ్యాణ్ గారు నిర్మాత బాగుండాలని చెప్పి ఆయన డబ్బులు పెట్టినట్టు వ్యక్తి. అది త్వరలో చెప్తానండి, అంత వివరం చెప్తాను, ఒక ప్రెస్ మీట్లో చెప్తాను. నాకు జరిగినటువంటి ఈ కాన్సెప్ట్ మొత్తం కూడా చెప్తాను. అప్పుడు నేను జనసేనలో చేరినప్పుడు చాలామంది ఎవరో ఎందుకు మా రెడ్డిసే, అయ్యా నువ్వు ఎందుకు జనసేనలో చేరావు అంటే, నీకు నొప్పి తగిలితే తెలుసుద్ది. నేను చెప్పాను, నాకు జరిగిన విషయం వాళ్ళకి చెప్పగానే అది వాళ్ళు ఏమన్నారంటే అయ్యి ఇన్ని రోజులు ఎందుకున్నావు ఇంకా అని అన్నారు. అంటే విషయం చెప్పిన తర్వాత జరిగిన నొప్పి తెలిస్తే అది వాళ్ళకి బాధ తెలుస్తుంది. అట్లాంటిది మరి త్వరలోనే మొత్తం ప్రెస్లో అంతా వివరం చెప్తే ఒక గంట పడుతుంది. అది చరిత్ర ఉంది. అది మరి ఏంటంటే నేను ఎప్పుడు కూడా ఒకరు సహాయం చేస్తే మర్చిపోకూడదు. రాజశేఖర్ గారు నన్ను మా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, నేను అప్పుడు మినిస్టర్ని చేశాడు. ఆయన చనిపోగానే నేను మినిస్టర్ వదులుకున్నా. ఎందుకోసం? రాజశేఖర్ గారు నాకు ఇచ్చినటువంటి పదవిని ఆయన కోసం, ఆయన కొడుకు కోసం వదులుకున్నాం. ఆయన కోసం ఎంతో ఇది చేశాం. రాజశేఖర్ గారు నాకు ఎంతో చేశాడు, కొడుకు నాకు అన్యాయం చేశాడు. అది కూడా తెలియాలి కదా. ఆయన మంచిని మంచిగా చెప్పాలా, చెడుని చెడుగా చెప్పాలా. అది త్వరలోనే, ఇది కరెక్ట్గా ప్లేస్ కాదు కాబట్టి తప్పకుండా ఉన్న విషయాలు చెప్పడం జరుగుతుంది. అయినా కానీ ఈరోజు ఈ సినిమా సక్సెస్ఫుల్గా పిల్లలందరూ కూడా, అంటే ఇప్పుడు ఏదేదో సినిమాలు వస్తూ ఉన్నాయి, అన్నీ వస్తున్నాయి, అన్ని యూట్యూబ్లో అన్నీ పెద్ద పెద్ద వస్తున్నాయి. పిల్లలందరూ కూడా ఇందాక పెద్దలు పేరు తెలియదు కానీ ఆయన చెప్తున్నారు, అది పిల్లలు ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో రకరకాల సినిమాలు చూడటం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఇట్లాంటి సబ్జెక్ట్ని తీసుకొని ప్రజలకి, పిల్లలకి నేర్పిస్తే, చూపిస్తే మంచిగా ఎదుగుతారు, పైకి వస్తారు, మంచి మనసుతోటి పైకి వస్తారని చెప్పి నేను ఈ సబ్జెక్ట్ తీసుకున్నందుకు వాళ్ళకి, ప్రొడ్యూసర్కి, డైరెక్టర్కి మరొకసారి అభినందిస్తూ, తప్పకుండా ఈ సినిమా సక్సెస్ కావాలని, ఇదనే కమర్షియల్ సక్సెస్ కోసం వాళ్ళేం తీయలేదు, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితోటి ఈ సినిమా తీశారనేది, మరి అదేదో డబ్బులు ఆశించి తీసింది కాదు, ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ సినిమా తీశారనేది నాకు ఉద్దేశం. తప్పకుండా వాళ్ళు ఇంకా
ఈసారి మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు కాబట్టి ఈసారి కమర్షియల్గా ఒక సినిమా తీస్తే దానికి నా పూర్తి సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని నన్ను పిలిచినందుకు మరి ఒకసారి వారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. సార్ మీరు స్టేజ్ మీదే ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. నవ్ ఐ రిక్వెస్ట్ మన ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ రాధికాపతి దాసత్ ప్రభుజీ గారిని అలాగే కుంబర్ సాయి విజేంద్ర సింగ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ మీ చేతుల మీదుగా షీల్డ్ ప్రెజెంటేషన్ అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టేద్దామా? థ్యాంక్ యూ. సార్ షీల్డ్స్ శ్రీనివాస్ గారి చేతుల మీద శ్రీ రాధికాపతి దాసత్ ప్రభుజీ గారికి షీల్డ్ ప్రజెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ మీరు ఇద్దరూ కలిసి సార్కి ఇవ్వాల్సిందిగా. వీరేంద్రజీ ఆల్సో ప్లీజ్ హోల్డ్ ఇట్. సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీనివాస్ గారి చేతుల మీదుగా ప్రభుజీ గారి చేతుల మీద కుంవర్ సాయి విజేంద్ర సింగ్ గారికి షీల్డ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రభుజీ ఆల్సో ప్లీజ్ హోల్డ్ ద షీల్డ్. సో అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎంతో జోష్ నింపినటువంటి శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారికి మన ప్రొడ్యూసర్ గారు అలాగే డైరెక్టర్ గారిని షీల్డ్ ప్రజెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మ్యూజిక్ డౌన్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి తరపు నుంచి స్పెషల్ థ్యాంక్స్ టు శ్రీ దొంతుల హరికిషోర్ బాబు గారు, కాపునాడు రాష్ట్ర ఉప అధ్యక్షులు అండ్ జనసేన నాయకులు. అలాగే శ్రీ శనగల కిషోర్ కుమార్ గారు, లిరికల్ రైటర్ అండ్ ఒంగోలు జనసేన పార్టీ సీనియర్ నాయకులు అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. స్పెషల్ థ్యాంక్స్ ఫ్రమ్ శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు. ఓకే, ఇప్పుడైతే మన వర్కింగ్ టెక్నికల్ ఏవిన్ అయితే చూసేద్దాం. ఆలస్యం చేయకుండా ప్లీజ్ లైట్స్ ఆఫ్. 1 2 3 లైట్స్ ఆఫ్ కంప్లీట్గా.
సో ఒక్కసారి గట్టిగా మూవీ టీం అందరికీ చప్పట్లు కొట్టేద్దామా? ఎందుకంటే వీళ్ళు కేవలం ప్రయోగమే కాదండి, ఒక అద్భుతమైన సినిమాని మన ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. మరొకసారి టీం అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడు మనం ఈ కార్యక్రమాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తూ ఐ రిక్వెస్ట్ శ్రీ రాధికాపతి దాసత్ ప్రభుజీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే స్పెషల్ కేటగిరీలో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అందజేయాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. సో ఇప్పుడు అవార్డు తీసుకోబోయే వాళ్ళందరికీ కూడా మీరు అందరూ గట్టిగా చప్పట్లు కొడతానని చెప్పి నాకు ప్రామిస్ చేస్తున్నారు. ఎందుకంటే మనం ఇప్పుడు ఒకళ్ళని ఎంకరేజ్ చేసామనుకో, తర్వాత లైన్లో మనమే ఉండేటువంటి సిచ్యువేషన్ వస్తుంది అనమాట. సో నా రిక్వెస్ట్ అందరినీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టేస్తే ఐ విల్ అనౌన్స్ ద పీపుల్ ఎవరెవరికి ఏంటి అన్నది. ఓకే, ఓకే. సో ఆర్ట్ అసిస్టెంట్ అయినటువంటి మధు, ఐ రిక్వెస్ట్ మధు టు ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. మధు, ఆర్ట్ అసిస్టెంట్ మధు. అలాగే సెట్ అసిస్టెంట్ వెంకటేష్ ఉన్నారా? ఉంటే ఫటాఫట్ స్టేజ్ మీదకి వచ్చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే డిఓపి అసిస్టెంట్ పవన్. నెక్స్ట్ యాక్ట్రెస్ సీత అనివెల్లి. సీత అనివెల్లి ఉన్నారా? సీత, సీత గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నా అండి. కాస్త వే క్లియర్ చేయరా మధ్యలో, వెనకాల నుంచి వచ్చే వాళ్ళకి ఐ రిక్వెస్ట్. అలాగే నెక్స్ట్ బేబీ కూరగాయల నిత్య, ఆర్టిస్ట్ నిత్య. అలాగే నెక్స్ట్ రెడీగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం అండి మాస్టర్ మేఘశ్యామ్. నిత్య ఉన్నారా? ఓకే, మేఘశ్యామ్ నెక్స్ట్. ఆఫ్టర్ నిత్య మేఘశ్యామ్. నిత్య ఇక్కడ అక్కడ తీసుకోవాలి ప్రైజ్. ఓకే, నెక్స్ట్ మేఘశ్యామ్ రెడీగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. నెక్స్ట్ హర్షాదిత్య. ఆఫ్టర్ మేఘశ్యామ్ హర్షాదిత్య. హర్షాదిత్య. నెక్స్ట్ సాయి సంవిద. హర్షాదిత్య వచ్చారా? సాయి సంవిద, బేబీ ఖుషి అక్కడ. సాయి సంవిద, బేబీ ఖుషి, మాస్టర్ బద్రీనాథ్, మాస్టర్ ఆర్యన్, మాస్టర్ యువన్ సాయి, మాస్టర్ వేదాంత్ సాయి అందరూ కూడా లైన్లో ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం.
సో అలాగే నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ యాక్టర్ అయినటువంటి కుమారి మానసని కూడా అవార్డు ప్రెజెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ సురేష్ గారిని కూడా జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను ఫర్ దిస్ అవార్డ్. సో నాకు చెప్పట్లే, వినిపించట్లా. సో ఐ రిక్వెస్ట్ ప్రభుజీ గారిని కాస్త సెటిల్ డౌన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ నౌ వీళ్ళు ఎంత అద్భుతంగా సినిమాని అయితే మేక్ చేశారో ఒక బ్యూటిఫుల్ సాంగ్ కూడా ఉందన్నమాట మనందరం వినడానికి. సో ఇంకా ఆలస్యం చేయకుండా, ఓకేనా, సాంగ్ రెడీగా ఉందా? సో ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ సార్ని సాంగ్ లాంచ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. సార్ సాంగ్ లాంచ్. లైట్స్ ఆఫ్ ప్లీజ్. ఆడియో సాంగ్. అలసిందా అన్నపూర్ణయే మమ్ముదిలి మింగి చేరిందే, ఆఖలికే ఆయువు పోసిన ఆ ప్రాణం ఆవిరయ్యే, మెతుకు వెతుకిలా నిన్ను వెతుకుతూ చేతి చలువకై వేచిందే, కడసారి ఓ ముద్దకై పిలిచింది మాకలి, తిరిగి రావమ్మా ఒక్క సీతమ్మ, తిరిగి రావమ్మా మా బువ్వమ్మ. మనిషికున్న ఆశ సంద్రమంటి ఘోష, చాలు అన్న మాట రాని రాదులే, ఆకలన్న వేళ కడుపు నింపుతుంటే ఆశ కూడా ఆగి సేద తీరులే, అన్నమో రామచంద్ర అంటే అమ్మలా మారి ఆదుకుంది, ఆది దంపతుల అంశలా లోకమంతటా వెలిగేలే, నిత్యము అన్నమే బ్రహ్మమని చాటుతూ నేడిలా బువ్వమ్మ మమ్మిడిచి వెళ్ళకు, తిరిగి రావమ్మా ఒక్క సీతమ్మ, తిరిగి రావమ్మా మా బువ్వమ్మ, మా బువ్వమ్మ, మా బువ్వమ్మ. సో చాలా ఎమోషనల్ సాంగ్. వీళ్ళు ఎంత కనెక్ట్ అయ్యారంటే ఇక్కడ పక్కన కూర్చుని ప్లే అవుతుంటే వాళ్ళందరూ కూడా పాడుతున్నారు అనమాట, అంతలా కనెక్ట్ అయిపోయారు ఆర్టిస్టులు అందరూ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ ఇప్పుడు ఆలస్యం చేయకుండా నెక్స్ట్ సెగ్మెంట్కి వెళ్ళిపోదాం. ఐ రిక్వెస్ట్ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నానండి. మీ చేతుల మీదుగా మూవీ టీం వాళ్ళకి షీల్డ్ ప్రెజెంటేషన్ చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. మ్యూజిక్ కొంచెం తగ్గిస్తే నేను పేర్లు అనౌన్స్ చేస్తాను. అండ్ ఐ రిక్వెస్ట్ అండి, ఇందాక నుంచి నేను చెప్తూనే ఉన్నాను, ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్.
ఆరోగ్యంగా ఉండాలంటే మనం చప్పట్లు కొట్టి ఇంకొకరిని ఎంకరేజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, సో నా ఐ రిక్వెస్ట్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా శ్రీమతి ఎం నాగేశ్వరి గారు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారికి షీల్డ్ ప్రెజెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. నాగేశ్వరి గారు ఉన్నారా, వచ్చారా? అండ్ నెక్స్ట్ పర్సన్స్ రెడీగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నానండి. అందరు ఇక్కడే ఉన్నారు. ఐ హోప్ నాగేశ్వరి గారు కొంచెం తొందరగా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సో ఐ రిక్వెస్ట్ అండి, మధ్యలో కొంచెం వే క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం, వచ్చి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా. మీ అందరికీ కూడా మంచిగా ప్లేసెస్ అయితే ఉన్నాయి, కూర్చుని మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. అండ్ ఆ తర్వాత మన మూవీ డైరెక్టర్ అయినటువంటి శ్రీ సురేష్ లంకలపల్లి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా షీల్డ్ ని అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. ఆ తర్వాత డైలాగ్ రైటర్ శ్రీ రామ్ ప్రసాద్ గారిని రెడీగా ఉండాల్సింది కోరుకుంటున్నాను అండి. రామ్ ప్రసాద్ గారు రాలేదా? అండ్ ఆ నెక్స్ట్ డిఓపి శ్రీ ఆర్య సాయి కృష్ణ గారు వచ్చారా? అండ్ నెక్స్ట్ రెడీగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నామండి హీరోయిన్ అయినటువంటి శివికా తనీజా గారిని రెడీగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆఫ్టర్ ఆర్య సాయి కృష్ణ గారు, కంగ్రాచులేషన్స్ అండి. ఆఫ్టర్ శివికా శ్రీ వి సముద్ర గారిని, డైరెక్టర్ అండ్ ఆర్టిస్ట్ అయినటువంటి సముద్ర గారిని కూడా రెడీగా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను అండి. నా ఐ రిక్వెస్ట్ శ్రీ వి సముద్ర గారిని వచ్చి షీల్డ్ రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటాండి. అండ్ నెక్స్ట్ రియాజ్ అహ్మద్, ప్రోగ్రామ్ స్పాన్సర్. నెక్స్ట్ లైన్ ప్రొడ్యూసర్ కుమారి వైష్ణవి గారు. వైష్ణవి గారు అందరికీ ఫోన్ పే, గూగుల్ పే చేస్తారు. ఐ నో మీరు అందరూ ఆవిడ ఫ్యాన్స్ అని నాకు అర్థమవుతుంది. లైన్ ప్రొడ్యూసర్ కదా, ఎస్, ఆ మాత్రం రెస్పాన్స్ ఉండాలి. ఎస్, నెక్స్ట్ శ్రీ సంజు నాయుడు, ఆర్టిస్ట్ అండ్ ప్రొడ్యూసర్. ప్రొడ్యూసర్కి అరవట్లేదా మీరు? ఓహో, సంజు నాయుడు గారు ఉన్నారా? వచ్చారా? వచ్చారు. ఏరి సంజయ్ సాహు కాదు, సంజయ్ నాయుడు గారు అనమాట. నెక్స్ట్ మంచి బ్యూటిఫుల్ ఎమోషనల్ సాంగ్ అయితే చూసారు కదా, మరి అంత మంచి సాంగ్ ని మనకు అందించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ సాకేత్ వేగి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను అండి. గట్టిగా చప్పట్లు కొట్టేద్దామా? ఎందుకంటే డొక్కా సీతమ్మ గారి గురించి మాటల్లో మనం ఎంతున్నా పాటల్లో మన ముందుకు తీసుకొచ్చినటువంటి స్పెషల్ పర్సన్ అనమాట సాకేత్ వేగి గారు. అండ్ నెక్స్ట్ మ్యూజిక్ కంపోజర్ శ్రీ నరేష్ రాయ్ గారిని రెడీగా ఉండవలసిందిగా కోరుకుంటున్నామండి. ఓకే, ఐ రిక్వెస్ట్ కాదర్ గౌరీ గారి బ్రదర్ వచ్చారంట కదండి, ఆయన రిసీవ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. ప్రొడ్యూసర్ కాదర్ గౌరీ గారి బ్రదర్, మీరు మధ్యలో వే వదిలితే అందరూ మధ్యలో నుంచి వస్తారండి. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ వన్స్ అగైన్, మీరు బ్లాక్ చేసినట్టుగా కనిపిస్తే వాళ్ళందరూ వేరే వే నుంచి రావాల్సి వస్తుంది. ఎస్, ప్రొడ్యూసర్ గారు కాదర్ గౌరీ గారు దుబాయ్లో ఉన్నారండి. ఆయన మెసేజ్ చేసి అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేశారనమాట. ఓకే, నెక్స్ట్ అప్కమింగ్ హీరో నవీన్ ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. మ్యూజిక్ అసిస్టెంట్ శ్రీ నరేష్ రాయ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆయన బిహాఫ్ ఎవరినన్నా విజిట్ చేసి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ తర్వాత లిరిసిస్ట్ శ్రీ సాహిత్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. సాహిత్య. ఆ తర్వాత డాలీ శేఖర్, పోస్ట్ ప్రొడక్షన్ నుంచి డాలీ శేఖర్ గారిని రావాల్సింది. పిఆర్ఓ శ్రీ మధు విఆర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండి, మధు విఆర్ గారు. అండ్ నెక్స్ట్ లిరిసిస్ట్ శ్రీ విశ్వనాథ్ కరసాల గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. అండ్ నెక్స్ట్ యాక్ట్రెస్ శ్రీమతి ఎం జగదీశ్వరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. లిరిసిస్ట్
ఏ చప్పట్లు వినిపించట్లేదు నాకు. థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీ ఆది. ఈ రోజు ఆయన నామకరణ చేసుకున్నారనమాట ఆది గారిని. ఆఫ్టర్ విఆర్ మధు గారిని ఐ రిక్వెస్ట్ స్టేజ్ మీదకి రావాల్సింది. ఆదిల్ని ఆది కింద నామకరణ చేశారనమాట ఈరోజు. ఐ రిక్వెస్ట్ మధు విఆర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. నెక్స్ట్ శ్రీమతి కీర్తి లత గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. శ్రీనివాస్ సార్ కొంచెం ముందుకు రారా, ఇంకొంచెం ముందుకి, ఇంకొంచెం. నెక్స్ట్ శ్రీ కూరగాయల ప్రకాష్ గారు, ఆర్టిస్ట్. కూరగాయల ప్రకాష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. అండ్ నెక్స్ట్ ఎననేని సుప్రియ, యాక్ట్రెస్ సుప్రియ గారు. అండ్ నెక్స్ట్ కుమారి కుసుమ చందక, యాక్ట్రెస్ కుసుమ చందక గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ శ్రీ రవీంద్ర గారిని, ఆర్టిస్ట్ రవీంద్ర గారిని. అంటే రిక్వెస్ట్ ప్లీజ్ అక్కడ వే క్లియర్ చేయరా, కుసుమ గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ రవీంద్ర గారిని, ఆర్టిస్ట్ రవీంద్ర గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. అండ్ నెక్స్ట్ శ్రీ సయ్యద్ సహబాజ్ గారు, ఆర్టిస్ట్. ఐ రిక్వెస్ట్ అండి అక్కడ వే క్లియర్ చేయరా, రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. నెక్స్ట్ రూపేష్. అండ్ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ అఖిల్ చంద్రిక. నెక్స్ట్ కుమారి అక్షయ, యాక్ట్రెస్ కుమారి అక్షయ. అండ్ నెక్స్ట్ మాస్టర్ శ్రీ సాయి రోహిల్, ఆర్టిస్ట్. అక్షయ ఉన్నారండి? ఓకే. నెక్స్ట్ శ్రీ రాఘవేంద్ర శివకుమార్. అండ్ నెక్స్ట్ శ్రీ శివకుమార్ గారు, ఆర్టిస్ట్ శ్రీ శివకుమార్ గారికి. ఆర్టిస్ట్ శివకుమార్. అండ్ నెక్స్ట్ శ్రీ సాయినాథ్ సంగీతం గారు, నెక్స్ట్ డాక్టర్ ఎస్వి రమేష్ బాబు గారు, ఆర్టిస్ట్. సరే రిక్వెస్ట్ అండి, పేర్లు పిలవంగానే దయచేసి తొందరగా ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ మధ్యలో ఉన్న వాళ్ళు వే క్లియర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి. సాయినాథ్ గారు, డాక్టర్ ఎస్వి రమేష్ బాబు గారు. ఓకే, డాక్టర్ ఎస్వి రమేష్ బాబు గారు. ఆర్టిస్ట్ శ్రీ జూనియర్ శోభన్ బాబు గారు. నెక్స్ట్ ఆర్టిస్ట్ శ్రీ మురళిరెడ్డి గారు. అలాగే నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ శ్రీరాజ్ గారిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. శ్రీరాజ్ గారు కాదు, మన ప్రొడ్యూసర్ గారు ఎంత మంచి సినిమాని మన ముందుకి తీసుకొచ్చినప్పుడు ఆయనకి చప్పట్లు కొట్టాలా లేదా? నెక్స్ట్ శ్రీ అజయ్, ఆర్టిస్ట్ శ్రీ అజయ్ ఉన్నారా? అండ్ నెక్స్ట్ శ్రీ రాజేష్ పుట్ర, ఆర్టిస్ట్. ఆ తర్వాత శ్రీ నాగకృష్ణ, వెల్విషర్.
సార్ మీరా కాదా అని ఆలోచిస్తున్నారా? రాజేష్. అండ్ నెక్స్ట్ వెల్ విషర్ శ్రీ నాగకృష్ణ గారు. అండ్ నెక్స్ట్ ఆర్టిస్ట్ శ్రీ మొహమ్మద్ ఖాదిర్ గారు వచ్చారా? రాలేదా? ఓకే. వెల్ విషర్ సిఎల్ఎన్ మీడియా, కలర్స్ అండ్ క్లాప్స్ ఎంటర్టైన్మెంట్స్ వెల్ విషర్ శ్రీ సుబ్బారెడ్డి గారు. సార్ హోల్డ్ ఆన్ సార్. ఓకే. నెక్స్ట్ భిక్షు గారు, కో డైరెక్టర్ భిక్షు గారు. శ్రీ పాలేటి శ్రీనివాసరావు గారు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్. గుమ్మడికాయని చాలా గట్టిగా కొట్టించేదట్టు చేశారు. ఆయన గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీ శ్రీకాంత్ నాయక్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ 70mm టీం నుంచి శ్యామ్ ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నా అండి. సార్ 1 more hour శ్యామ్ ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. Sir, I request you to please settle down. Stills, Satish garu. Sir, Tirumala garu వచ్చేస్తున్నారు. ఆయన తర్వాత మీరు వద్దరుగా. సతీష్ గారు మీ కెమెరాను వేరే వాళ్ళకి ఇచ్చిరండి. ఓకే. హెయిర్ డ్రెస్సర్ శ్రీమతి లక్ష్మి గారు. అలాగే ఎస్ఆర్ లైట్స్ యూనిట్ సౌండ్ ప్రసాద్. ఎస్ఆర్ లైట్ యూనిట్ వచ్చారండి. అలాగే నెక్స్ట్ సౌండ్స్ నుంచి ప్రసాద్ గారు. నెక్స్ట్ కెమెరా రెంటల్ ఏఆర్ సినీ వరల్డ్. ప్రసాద్ గారు తీసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ప్రొడక్షన్ చీఫ్ భీమయ్య. డ్రైవర్ కోనా రవి. ట్రైన్ డిపార్ట్మెంట్ కరుణాకర్. 6th జనరేషన్ ఆఫ్ డొక్కా సీతమ్మ గారి తరపు నుంచి శ్రీనివాస్ మంతా. జూనియర్ ఏజెంట్ విజయ. శ్రీనివాస్ మంతా వచ్చారండి. విజయ గారండి ఇప్పుడు వచ్చింది. ఓకే. జూనియర్ ఏజెంట్ విజయ గారు. సారీ డ్రెస్సర్ మౌనిక. హీరోయిన్ కోఆర్డినేటర్ మురళి చంద్రమౌళి. డబ్బింగ్ ఆర్టిస్ట్ సర్ ఆర్సిఎం రాజు గారు. ఏసీపీ శ్రీ రవి గారు. శ్రీ మట్టా శ్రీనివాసరావు గారు. Sir, I request you to please settle down, sir. Thank you so much.
వన్స్ అగైన్ షీల్డ్స్ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు, ఎందుకంటే యు ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ సినిమా. సో మీ అందరికీ గుర్తుగా ఈ షీల్డ్ని మొమెంటమ్ని ప్రెజెంట్ చేసాం విత్ మీరు బాగా ఇష్టపడే వాళ్ళ తరపు నుంచి. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఈ సినిమాని తన భుజ స్కంధాల మీద వేసుకుని మనందరికీ తన అపియరెన్స్లో డొక్కా సీతమ్మ గారి క్యారెక్టరైజేషన్ని చూపిస్తున్నటువంటి శివిక తనిజ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నౌ ఐ రిక్వెస్ట్ యూ టు స్పీక్ few words. गुड इवनिंग एवरीवन. तेलुगु समझ सकती हूँ, बोल नहीं सकती बिना स्क्रिप्ट के अभी, so I'm very sorry for that. This is my first project and I could not have expected a better team. I am overwhelmed with Suresh sir, Siraj sir, Ghori sir. They have treated me like a kid in the house, from holding my hand to telling me, teaching me everything. Somewhere I'm a little nervous. I don't know, it's too much on my shoulder right now because this is a biopic. So to perform the way it should be and the way she has been very tough. But I think I'm now excited and happy and looking forward कि आप लोगों को सबको अच्छा लगे जब ये आए. And I'm very, very grateful to my team. Suresh sir, this would have not been possible without him. My DOP Garu, Krishna sir. सर सबसे पीछे होंगे ना आप, ये कैमरा के भी पीछे होते हैं और वैसे भी सबसे पीछे होते हैं. सिराज सर, Charan Garu, Vasu Garu, this would have not been possible without you. Please come sir. Please some words from you. So I'm really thankful for this opportunity. Looking forward for a start from here and thank you so much. Suresh sir, please. మేడం ఇంగ్లీష్ నుంచి టింగ్లీష్ నుంచి తెలుగు ఇలాగా స్క్రిప్ట్ని మేము చేసి లాస్ట్ ఫైనల్ తెలుగు మాట్లాడించాం అక్కడ డైలాగ్స్లోని. కానీ ఇక్కడ మాట్లాడలేకపోయారు, ఏమనుకోవద్దు. కానీ శివిక మేడం చూస్తే నిజంగా నాకు డొక్కా సీతమ్మ గారు గుర్తొచ్చారు. అంత బాగా మీరు యాక్ట్ చేశారు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ అండ్ ఆర్టిస్ట్ అయినటువంటి శ్రీ వి సముద్ర గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అండ్ ఆయన మాటలు మా అందరికీ మాట్లాడి వినిపించాల్సింది. అన్నపూర్ణ తల్లి భువమ్మ గుమ్మడికాయ ఫంక్షన్కి విచ్చేసినటువంటి పెద్దలు బాలినేని గారికి, ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గుమ్మడికాయ ఫంక్షన్ అంటే కొంతమందికి తెలియదు. సినిమా ప్రారంభానికి ఎప్పుడు కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తాం, సినిమా అయిపోయినాక అంతా దిష్టి తీసేసి గుమ్మడికాయ కొడతాం సార్. అది ఈరోజు చేసిన ఫంక్షన్. సినిమా పూర్తయింది. ఈ సినిమాని ఇంత చక్కగా పూర్తి చేసినందుకు మా ప్రొడ్యూసర్ సిరాజ్ గారికి, కాదర్ భాషాకి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా డైరెక్టర్ సురేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇక ముఖ్యంగా డొక్కా సీతమ్మ గారి జీవిత చరిత్ర ఈ చిత్రం. ఇలాంటి సినిమాలు తీసే అదృష్ట భాగ్యం కొంతమంది ప్రొడ్యూసర్లకు మాత్రమే వస్తుంది. అంటే ప్రొడ్యూసర్లుగా డబ్బు సంపాదిస్తాం, లేదంటే పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తాం. కానీ జీవితాంతం నువ్వు ఎలాంటి సినిమాలు తీసావంటే ఒక చరిత్ర గుర్తుపెట్టుకునే విధంగా ఉండేటువంటి ఒక గొప్ప సినిమా తీసిన అదృష్టం సిరాజ్ గారికి, ఈ టీంకి కలిగింది. వన్స్ అగైన్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇటువంటి సినిమాలో నా క్యారెక్టర్ డొక్కా సీతమ్మ గారి భర్త క్యారెక్టర్, ఇది కూడా నిజంగా నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా ఈ క్యారెక్టర్ చేయటం. డైరెక్టర్గా నేను చాలా సినిమాలు చేశాను, పెద్ద హీరోలు చేశాను, కానీ క్యారెక్టర్ చేయటం ఫస్ట్ టైం. ఈ క్యారెక్టర్ నన్ను సెలెక్ట్ చేసిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ చిత్రంలో ఇంకా చాలామంది చేశారు. తోటి నాకు కొడుకులుగా, కోడళ్ళుగా, మనవడుగా ఇట్లా ఎంతోమంది చేశారు. మా అందరికన్నా కూడా ముఖ్యంగా శివిక డొక్కా సీతమ్మ గారి క్యారెక్టర్కి ప్రాణం పోసింది. నిజంగా మనం ఆవిడని చూసామో లేదో తెలియదు, కానీ డొక్కా సీతమ్మ గారిని చూసినంత
గొప్పగా తను ఆ క్యారెక్టర్లో ఇమిడిపోయింది. శివిక, కంగ్రాట్స్, చాలా బాగున్నావు. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చేసావు. ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళని అన్ని క్యారెక్టర్లకి డైరెక్టర్ గారు చాలా బాగా సెలెక్ట్ చేసుకున్నారు. చాలా బాగా తీశాడు మా బ్రదర్ సురేష్. చాలా మంచి డైరెక్టర్ కూడా. ఈ చిత్రాన్ని చాలా గొప్పగా మలుస్తూ ఎంతో గొప్పగా తీస్తున్న తనకి ఈ చిత్రం లైఫ్ లాంగ్ ఒక గొప్ప పేరు, ఒక కీర్తి ప్రతిష్టను తెచ్చిపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి పనిచేసిన కెమెరామ్యాన్ సాయి గారికి, మ్యూజిక్ సాకేత్కి, ఇందాక విన్నాం సాంగ్, సాకేత్ చాలా బాగా చేసావు సాంగ్. అలాగే ఆ సాంగ్ని విశ్వనాథ్ కూడా చాలా బాగా రాశారు. ఇక ఈ సినిమా ప్రతి ఫ్రేము, ప్రతి సీను బాగా రావడానికి మా మేనేజర్ వాసు, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు కష్టపడి సినిమాకి పనిచేశారు. అలాగే ఇంకా ముందున్న వాళ్ళు, అనుకున్న వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఈ సినిమా చాలా బాగా రావాలి, ఇది మంచి సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి కొంతమంది పెద్దలు మాట్లాడటం వల్ల కొన్ని హిస్టరీలు బయటకు వస్తాయి. అట్లాగా డొక్కా సీతమ్మ గారు అంటే మాలాగా చదువుకున్న వాళ్ళు కొంతమంది తెలుసు, చాలామందికి తెలియదు. సో ఆయన మాట్లాడటం వల్ల ఈ రోజున ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది డొక్కా సీతమ్మ గారి చరిత్ర. సో అట్లాంటి వాళ్ళు చెప్పడం వల్ల ఈ రోజున ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా మధ్యాహ్న భోజనం పథకం పెట్టి ఆవిడ పేరుని సార్థకతం చేసుకున్నారు. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సురేష్, సిరాజ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంత మంచి సినిమా చేస్తున్నావు. డెఫినెట్గా నీ బ్యానర్లో చాలా అద్భుతమైన సినిమాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెడుతుంది, డబ్బు కూడా తెచ్చిపెడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్ సముద్ర గారు. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ శ్రీమతి శోభారాణి గారిని, అలాగే ప్రొడ్యూసర్ చింతలపల్లి రామారావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండి. టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. మీరంతా ఆశ్చర్యంగా చూడొద్దు మ్యామ్, ప్లీజ్ గట్టిగా చప్పట్లు కొడదామా వీళ్ళిద్దరి కోసం. థ్యాంక్ యూ. ముందు మీరు మాట్లాడేసి సార్ సెంటర్ రండి. సెంటర్ సార్, సెంటర్. మొదటిగా ఆంధ్రుల అన్నపూర్ణ తల్లి డొక్కా సీతమ్మ గారికి సాష్టాంగ నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు, జనసేన పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. డొక్కా సీతమ్మ గారు ఆవిడ 1840 సంవత్సరంలో, అంటే కనీసం భోజనం కూడా దొరకనటువంటి, అంటే ఒక జీవన ప్రమాణం లేనటువంటి పరిస్థితుల్లో అన్నమ్మో రామచంద్ర అని ప్రజలు అల్లాడుతున్నటువంటి సమయంలో అన్నమ్మో సీతమ్మ అనే పేరును సార్థకత చేసుకున్నారు. ఆవిడ జీవితం అంటే ఇవాళ మనం సినిమాగా చలనచిత్రంగా తీసి అంటే భావితరాలకు తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయం. సో ఈ స్ఫూర్తిని భావితరాలకి అందిస్తున్నటువంటి నిర్మాత సిరాజ్ గారికి మరియు కాదర్ వలి గారికి వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ చిత్రానికి అంటే ప్రభుత్వ సహకారాన్ని అందిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం అండి. డొక్కా సీతమ్మ గురించి అందరూ చాలా చెప్పేశారు, కానీ భావి తరాలకి డొక్కా సీతమ్మ గురించి తెలియజెప్పాలన్న ఒక ఆలోచన సిరాజ్ గారికి రావడం చాలా సంతోషం. ఈ ఫంక్షన్కి విచ్చేసి దీనిని ఇంత పెద్ద సక్సెస్ చేసిన శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన రాకపోయి ఉంటే, అంటే చెప్తున్నానని కాదు, ముఖస్థుతి కాదు, ఇంత పెద్ద ఫంక్షన్లా అనిపించి ఉండదు మాకు. మేమంతా చాలా ఫంక్షన్కి వెళ్తూ ఉంటాము. చాలా థ్యాంక్స్ సార్, మీరు వచ్చినందుకు. మీ పేరు నాకు తెలీదు, మీరు వచ్చినందుకు. బికాస్ ఒక గెస్ట్ అనేవాళ్ళు వస్తేనే ఆ ఫంక్షన్కి ఒక మంచి ఇది వస్తుంది,
సో చాలా థ్యాంక్స్. అండ్ ఈ చిత్రం తీసిన సిరాజ్ గారికి అండ్ కాదర గౌరి గారికి కంగ్రాచులేషన్స్. అండ్ ఈ చిత్రంలో ఈ పాత్ర వేసిన డొక్కా సీతమ్మ పాత్ర వేసిన శివిక వండర్ఫుల్గా యాక్ట్ చేసింది. అండ్ షీ ఈజ్ సో డౌన్ టు ద ఎర్త్. మీ అందరికి ఒకటి చెప్పాలి, షీ ఈజ్ ఎ డాక్టర్. డాక్టర్గా ఉండి బాగా డాక్టర్ చేసుకోవచ్చు కదమ్మా అంటే లే నేను యాక్ట్ చేస్తాననే ఉంటుంది. అండ్ రియల్లీ యూ హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్ ఇన్ ద మూవీ. అండ్ సముద్ర గారు అయితే అలా ఇమిడిపోయారు, వీళ్ళిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ లాగా అలా ఇమిడిపోయారు ఈ చిత్రంలో. ఎప్పుడు ఒక పాత్ర రక్తి కట్టాలంటే దానికి ఆ పాత్రకు అనుగుణంగా చేసేవాళ్ళు ఉండాలి. అండ్ కంగ్రాచులేషన్స్ సార్. అండ్ మీరు ఎన్నో పెద్ద పెద్ద పిక్చర్లు చేశారు, మీకు నేను యాక్షన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ రియల్లీ అండ్ ఇది మా అదృష్టం, మిమ్మల్ని డొక్కా సీతమ్మ హస్బెండ్ అండ్ వైఫ్ లాగా చూసినాం. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరూ ధన్యజీవులే, ఎందుకంటే ఇది ఒక మహత్తరమైన మూవీ. ఒకరిని ఇంటికి పిలిచి అన్నం పెట్టడం, కాదనకుండా అన్నం పెట్టడం, రియల్లీ ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్ ఒక ఎక్స్పీరియన్స్. ఈ చిత్రంలో పనిచేసిన ప్రతి ఒక్కరికి అండ్ డైరెక్టర్ వండర్ఫుల్గా తీశాడు, మేము ఇప్పుడు చూసాం కదా. అండ్ రియల్లీ యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. అండ్ సిరాజ్ గారు మాకు 20 yearsగా మాకు బాగా తెలుసు. అండ్ ఆయన రియల్లీ చాలా మంచి మంచి చిత్రాలని సిరాజ్ గారు సుబ్బారెడ్డి గారు ఇద్దరు కలిసి చేశారు. అండ్ ఈ డొక్కా సీతమ్మ పెద్ద హిట్ అయ్యి అండ్ బాగా గవర్నమెంట్ నుంచి మీకు బాగా సహాయం అందించాలని ప్రార్థిస్తూ ఈ ఫంక్షన్కి నన్ను పిలిచినందుకు చాలా థ్యాంక్స్. అండ్ యు ఆర్ కండక్టింగ్ వెరీ నైస్లీ అండ్ కంగ్రాచులేషన్ ఫర్ ద థింగ్. థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ మ్యామ్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఐ రిక్వెస్ట్ అందరినీ వెనకాల ఉన్న వాళ్ళు ప్లీజ్ కాస్త సైలెంట్గా ఉంటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అన్నది మీకు కూడా అర్థమవుతుంది అనమాట. నా ఇంకా ఆలస్యం చేయకుండా ఐ రిక్వెస్ట్ అప్కమింగ్ హీరో శ్రీ మట్టా నవీన్ని స్టేజ్ మీదకి వచ్చేసి ఫ్యూ వర్డ్స్ మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సెంటర్ కొంచెం. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మన చీఫ్ గెస్ట్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, నరేష్ స్వామిజీ గారికి, సార్ గారికి థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్. అండ్ మన మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ. నేను ఎవరో మీకు తెలియకపోవచ్చు, నా పేరు నవీన్. ఇది నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం. అండ్ ఇలాంటి మూవీలో చేయడాలంటే అదృష్టం ఉండాలి. అంత మహాతల్లి డొక్కా సీతమ్మ గారి గురించి తీయడం అంటే మాటలు కాదు. అంత అదృష్టాన్ని నాకు దయచేసిన మా ప్రొడ్యూసర్ సిరాజ్ గారు. సార్ థ్యాంక్ యూ సార్, ఎప్పుడు రుణపడి ఉంటాను మీకు. అండ్ అలాగే మా అన్న సురేష్ గారు. ఈయన సెట్లో ఎలా ఉంటారు అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సార్, ఎప్పుడు ఒక బ్రదర్లా ట్రీట్ చేస్తారు, అన్ని అడ్వైజ్లు ఇస్తారు. సో సార్ థ్యాంక్ యూ, ఒక బ్రదర్లా ట్రీట్ చేసినందుకు. ఎప్పుడూ నేను మీకు సపోర్ట్గా ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు సపోర్ట్గా ఉన్నందుకు. సార్ మెయిన్లీ ఏంటంటే నేను ఇక్కడ దాకా రావడానికి కారణమైంది మా అమ్మ నాన్న. వాళ్ళు లేకపోతే నేను ఇక్కడ వరకు వచ్చేవాడిని కాదు. సో అమ్మ నాన్న థ్యాంక్ యూ సో మచ్, మీకు ఎప్పుడు పదవున్నది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నవీన్ గారు. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ మిస్టర్ ఆదిల్ టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయస్, ఆర్టిస్ట్. అండ్ ఈరోజే నామస్కరణ చేసుకున్నారు ఆయన ఆది కింద. ఆల్ ద వెరీ బెస్ట్. అందరికీ నమస్కారం, నా పేరు ఆదిల్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ స్టే కామ్ డౌన్ అండి. వాళ్ళు మాట్లాడేది మీరు వినండి, మీకోసమే చెప్తున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ. వేదిక మీదున్న చీఫ్ గెస్ట్ శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, ఇస్కాన్ స్వామీజీ గారు, ఇంకా కుమార్ సాయి విజేందర్ సింగ్ గారు, మీడియా వారికి, ఇంకా అందరు మిత్రులకి నా నమస్కారం. ఈ ఆపర్చునిటీ నాకు ఎలా వచ్చిందంటే, నేను అర్మీనియాలో ఉంటాను, అక్కడే సెటిల్ అయిపోయి మా నాన్నగారు ఒకరోజు ఫోన్ చేసి నాకు చెప్పారు, ఇలా ఒక మూవీ ఉంది, దాని మంచి ఆపర్చునిటీ ఉంది,
వదులుకోవద్దు, నేను మీకు ఒక నంబర్ పంపిస్తాను, ఆడిషన్ ఇవ్వండి అని చెప్పారు. అండ్ నేను ఆడిషన్ ఇచ్చాను. ఫస్ట్ ఆడిషన్ అంతా అయింది. దాని తర్వాత ఏంటి మూవీ అనేది నాకు తెలియదు. లైక్ డొక్కా సీతమ్మ అనేది ఎవరు అని కనుక్కోవాలని నేను తెలుసుకున్నప్పుడు నాకు అర్థమైంది ఎంత మంచి ఆపర్చునిటీ ఇది అని. దాని తర్వాత ఒక 3-4 ఆడిషన్స్ అయినాయి ఒక 1 వీక్ టైంలో. అయిన తర్వాత ఫైనలీ నాకు షూట్ డేట్స్ వచ్చినాయి. అప్రూవల్ వచ్చిన తర్వాత నేను ఇక్కడికి వచ్చాను. ఒక 2-3 డేట్స్ కన్నా 2-3 డేస్ ముందే వచ్చాను. చాలా హ్యాపీనెస్ ఉండింది నాకు. వచ్చిన తర్వాత షూట్ అంత మంచిగా జరిగింది. ఎవ్రీథింగ్స్ ఆల్ గుడ్. మా ప్రొడ్యూసర్స్కి సిరాజ్ గారు ఇంకా ఖాదర్ ఘోరీ గారికి థ్యాంక్స్ అ లాట్. అండ్ అ స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్ సురేష్ గారు. నా ఫస్ట్ టైం సెట్ ఒక మూవీ ఫస్ట్ టైం చేస్తున్నా నేను. బట్ హీ ఆల్వేస్ మేడ్ మీ ఫీల్ లైక్ హోమ్. ఎప్పుడు ఒక స్ట్రెస్ అనేది ఏమి నాకు లేదు. ఐ వాజ్ జస్ట్ ఎంజాయింగ్ ద హోల్ టైం. ఆయన చాలా మంచిగా నాకు ట్రైన్ చేశారు. ఏం డైలాగ్స్ ఉన్నా ఏమున్నా ఎప్పుడు టెన్షన్ తీసుకోమాకు అని మంచిగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ సురేష్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అదిల్. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ శ్రీమతి జగదీశ్వరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నేనేం చేయలేనండి, స్క్రిప్ట్ నాకు ఎలాగిస్తే అలాగే అనమాట. సో ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా జగదీశ్వరి గారి కోసం. హలో, అందరికీ నమస్కారం అండి. మైక్ దగ్గర పెట్టుకో. అందరికీ నమస్కారం అండి. నా పేరు జగదీశ్వరి. నేను ఆర్టిస్ట్నే, కానీ ఇందులో చేసే అదృష్టం నాకు కలగలేదు. త్వరలో చేయబోతానేమో. డొక్కా సీతమ్మ ఎంత పవిత్రమైన పేరండి. ఎంతమంది ఎండిన డొక్కల్ని ఆవిడ కడుపు నింపిందో. అన్నపూర్ణమ్మ తల్లి. అంత మంచి తల్లి గురించి నాకు ఏ విషయాలు తెలియవండి. నేను ఎందుకంటే చదువుకోలేదు, ఇంకే ఎందులో చూసి చెప్పాలని కూడా నాకు తెలియదు. యాక్చువల్లీ అమ్మ గురించి నాకేం తెలియదు. కానీ అంత పవిత్రమైన సినిమా నాకన్నా నా కొడుక్కి, డైరెక్టర్ లంకలపల్లి సురేష్, నా కొడుకు దక్కింది. చాలా సంతోషం. ఇంకా ఎంతకైనా నేను ఏం మాట్లాడగలను. నేను ఆర్టిస్ట్నే. 130 సినిమాలు చేశాను, 96 సీరియల్ చేశాను. ఎందుకంటే నేను నాటక రంగం నుండి వచ్చాను. 3000 అబౌవ్ నాటక ప్రదర్శన చేశాను. 3 సార్లు నంది అవార్డు విన్నర్ని. చంద్రబాబు నాయుడు గారితో ఫస్ట్ నంది అందుకున్నాను. సెకండ్ రాజశేఖర్ రెడ్డి గారు, థర్డ్ నందేమో దత్తాత్రేయ గారితో అందుకున్నాను. తర్వాత 800 వరకు ఉత్తమ నటి, ద్వితీయ నటి అవార్డులు పొందాను. ఆ నాటక రంగంలో మంచి పేరు ఉంది. సినిమా రంగంకి వచ్చి 20 సంవత్సరాలు అయింది. ఏదో ఈడుతున్నాను అలాగా నదిలో ఈదినట్టు. కానీ ఈ సినిమాలో చేయలేదని బాధ అవార్డు తీసుకునేటప్పుడు అనుకున్నా, ఈ అవార్డుకి నేను అర్హురాలు కానేమోనని. ఎందుకంటే నేను క్యారెక్టర్ చిన్న చేసి ఒక డైలాగ్ చెప్పి అవార్డు అందుకుంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. కానీ ఇవ్వలా. నాదేనా? కానీ ప్రొడ్యూసర్ గారు నాకు ఒక మాట ఇచ్చారు, మీరు ఒక్క చిన్న సీన్ అయినా చేస్తారమ్మా అని. తప్పకుండా చేస్తాను, ఈ సినిమాలో నేను కనబడతాను. అది నాకు చాలా సంతోషం. ఎందుకంటే డబ్బులకి ఏదైనా చేయొచ్చండి. ఎన్నో సినిమాలు చేశాను నేను, పెద్ద పెద్ద సినిమాలు చేశాను, పెద్ద క్యారెక్టర్లు చేశాను. నాని గారితో, బాలయ్య బాబుతో, తర్వాత చాలా జూనియర్ ఎన్టీఆర్తో చాలామంది యాక్ట్ చేశాను. కానీ ఇలాంటి సినిమాలు చేస్తే మనకు వచ్చే సాటిస్ఫాక్షను ఇంకెందులోనే ఉండదండి. అవార్డు మూవీ. ఎందుకంటే ఎన్నో అవార్డులు అందుకున్నాను నేను. అందుకని నాకు దాని విలువ, దాని ఇది తెలుసు. అందుకని చాలా సంతోషం. మా అబ్బాయికి మంచి పేరు రావాలి. మా ప్రొడ్యూసర్ గారు నా పెద్ద కొడుకు, నా కొడుక్కి కూడా మంచి డబ్బులు, ఎక్కువ డబ్బులు అని నేను చెప్పను. ఎందుకంటే ఇలాంటి సినిమాలు
ప్రజల్లోనికి వెళ్ళాలి, ప్రజల ఆదరణ పొందాలి. అలాగే పొందుతారని ఆశపడుతున్నాను. మీ అందరి ఆదరాభిమానాలతో వాళ్ళకి అంటే నా రిక్వెస్ట్, వాళ్ళని బ్లెస్ చేయండి, బ్లెస్ చేసి ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా జగదీశ్వర్ గారు. మీ ఫేస్లో ఆ ప్రౌడ్నెస్ని మేమైతే ఇలా విట్నెస్ చేసినా. నా రిక్వెస్ట్ గురూజీ గారు మాట్లాడుతా అన్నారు. అమ్మ, మీ అబ్బాయే మీకు పెద్ద అవార్డు, మీకు వేరే అవార్డులు అవసరం లేదు. మీ అబ్బాయే పెద్ద అవార్డు మీకు. అండ్ సురేష్ గారు, యూ హ్యావ్ ఎ వెరీ స్వీట్ మదర్, సో యూ హ్యావ్ టు మేక్ హర్ ప్రౌడ్ మోర్. అసలు విషయం మర్చిపోయాను నాన్న, నువ్వు కాదు దాదా. నేను ఈ ఊరు వచ్చిన కొత్తలో 15 కాదు 18 ఏళ్ళు, ఇలా 17 ఏళ్ళు అవుతుంది. వచ్చిన కొత్తలో 4 సినిమాలు సముద్రగారితో చేశాను. నేను ఎవరో తెలియదు, కానీ పిలిచి స్టేజ్ మీద కాదు, నేను సినిమాలు చేసేటప్పుడు పిలిచి ఇవిడెవరో బాగా చేస్తుంది అని 4 సినిమాలకి నాకు ఏనా నిజంగా అదృష్టం. కలాం తల్లి ముద్దు బిడ్డలు మా అమ్మలాగా. సురేష్ నా తమ్ముడు, ఫస్ట్ నుంచి కూడా నాకు అంత ఇష్టం. అంత మంచి ఆర్టిస్ట్ అమ్మ. తెలిసిందిగా 3 నంది అవార్డులు తీసుకోవడం అంటే మాటలు కాదు. ఇలాంటి గొప్ప గొప్ప ఆర్టిస్టులు కొంతమందే ఉంటారు. అటువంటి వాళ్ళని కాపాడుకోవాలి మనం. సో నీకు సురేషే గొప్ప వరం అమ్మ. చాలు, అది చిన్నోడు బ్రహ్మాండంగా గొప్ప ఎప్పుడు అంటుంటాడు సురేష్, ఎప్పుడు అంటుంటాడు, నీకు ఏరా ఎప్పుడైనా తిందామని అడిగావా అంటే, నేనేంటమ్మా నీకు హైదరాబాద్లోని 10,000 మంది కొడుకులు ఉన్నారంటాడు. అలాగే నా పెద్ద కొడుకు. తప్పకుండా చాలా అద్భుతమైన దర్శకుడు అవుతాడమ్మా సురేష్. నేను చెప్తున్నా, గుర్తుపెట్టుకో, తెలుగు ఇండస్ట్రీ గర్వపడే డైరెక్టర్ అవుతాడు. థ్యాంక్ యూ సో మచ్. ఎమోషనల్గా చేసేస్తున్నారు. మరి ఇంత ఎమోషనల్గా చేసిన ఆవిడ తనయుడైనటువంటి అతన్ని మాట్లాడడానికి పిలిచే కన్నా ముందు ఒక చిన్న ఏవి ఉంది, సురేష్ గారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ స్మాల్ ఏవి, డైరెక్టర్ సురేష్ లంకల్పల్లి గారి గురించి స్మాల్ ఏవి ప్లే చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ లైట్స్ టు బి ఆఫ్. లైట్స్ ఆఫ్ ప్లీజ్. ఐ రిక్వెస్ట్ క్రౌడ్ని కొంచెం సైలెంట్గా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను అండి. లైట్స్ ఆన్ ప్లీజ్. సో ఇంకా ఆలస్యం చేయకుండా తన విజనరీతో మనందరికీ కూడా అన్నపూర్ణ తల్లి భూవమ్మని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి సురేష్ లంకల్పల్లి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటాం. గట్టిగా చప్పట్లు కొడదామా? మ్యూజిక్ స్టాప్. అయితే ఒక విషయం చెప్పాలి.
ఇంకా చాలామంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గుమ్మడికాయ ఫంక్షను, ఇది స్పీచ్ల కోసం కాదు. మనకి తర్వాత ఇంకా సినిమా ఫైనల్గా మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఇంకా పెద్ద ఫంక్షన్ చేస్తారు సిరాజ్ సార్, అప్పుడు ఎక్కువగా మాట్లాడుకుందాం. ముందుగా ఇక్కడ విచ్చేసిన ప్రేక్షకులకు అండ్ టెక్నీషియన్స్కి అండ్ మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే లైవ్లో వీక్షిస్తున్న ప్రేక్షకులకు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రతి ఒక్కరికి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. చాలామంది మాట్లాడాల్సి ఉన్నారు ఇంకా బ్యాక్. అయితే నేను ఒకే ఒక క్వశ్చన్ చెప్తున్నాను. ఇక్కడ సాకేష్ సార్ మ్యూజిక్ డైరెక్టర్ సార్ స్టేజ్ మీదకి రావాలి ప్లీజ్. సాకేష్ సార్, డిఓపి సార్ ఆర్య సాయి కృష్ణ గారు, డిఓపి గారు వెళ్ళారు. మన ప్రొడ్యూసర్ సిరాజ్ సార్ ప్లీజ్ సార్ రండి సార్. ఓకే అండి, ఫస్ట్ నాకు ఇంత మంచి సినిమా అవకాశం రావడానికి మా ప్రొడ్యూసర్ గారు సిరాజ్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అలాగే ఈ సినిమాలోని అందరు నటీనటులకి చాలా బాగా యాక్ట్ చేశారు, చాలా బాగా చేశారని చెప్పడం కాదు, మనం చెప్పడం కన్నా ప్రేక్షకులు చెప్తేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే లెజెండరీ డైరెక్టర్ సముద్ర సార్ ఉన్నారు. సముద్ర సార్కి నేను డైరెక్షన్ చేయడం నా అదృష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడి నేను చాలా మంది మాట్లాడాలి. అమ్మా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సో నవ్ ఐ రిక్వెస్ట్ శ్రీమతి కీర్తి గారిని రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఈరోజు అన్నపూర్ణమ్మ తల్లి బువ్వమ్మ గుమ్మడికాయ ఫంక్షన్లో వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత మంచి సినిమాలో నాకు ఒక మంచి క్యారెక్టర్, ఒక కీ రోల్ని ఇచ్చిన ప్రొడ్యూసర్ సిరాజ్ గారికి మరియు డైరెక్టర్ సురేష్ గారికి, నాతో పాటు నటించిన నటీనటులందరికీ నిజంగా అంటే ఎంత పరుగులు తీస్తూ ఒక సినిమాని చెయ్యాలి అంటే ఎన్ని కష్టాలు ఉంటాయి. 24 క్రాఫ్ట్స్లో ఎంత పరుగులు తీస్తూ చేశారనేది నేను చూడడం జరిగింది. యాక్చువల్లీ నాకు ఈ క్యారెక్టర్ కూడా నేను సామాజిక కార్యకర్తని. సో నాకు ఈ సినిమా జరుగుతుంది అని వేరే ఒక లొకేషన్లో మాట్లాడుకుంటుంటే, నేను వేరే షూట్లో ఉన్నప్పుడు వేరే ఒక ఆర్టిస్ట్ మాట్లాడుతుంటే విన్నాను. సో నేను సిరాజ్ గారి నెంబర్ తీసుకుని వెంటనే ఫోన్ చేశాను. సార్ ఇంకా క్యారెక్టర్స్ ఉన్నాయా, ఇలాంటి ఒక డొక్కా సీతమ్మ గారి మూవీలో ఇలాంటి ఒక చారిత్రాత్మక ఒక మూవీలో నేను చెయ్యాలనుకుంటున్నాను అంటే ఒక చిన్న చాలా లేట్గా చేశారమ్మా, క్యారెక్టర్స్ అన్నీ అయిపోయాయి అన్నారు. కానీ నాకంటూ ఒక క్యారెక్టర్ అది అలాగే అట్టి పెట్టారనమాట. అంటే ప్రకృతి మనకి ఏది ఇవ్వాలో అదే ఇస్తుంది అనేది నేను బాగా నమ్ముతాను. సో సోదెమ్మ అనే క్యారెక్టర్కి చాలా మందిని చూశారంట. సో ఎవరు వాళ్ళకి పర్ఫెక్ట్ అనిపించలేదు. సో అది నేను ఫొటోస్ పంపించగానే పర్ఫెక్ట్గా ఉంటారు. సురేష్ గారితో నేను ఇంతకుముందు రాచరికము ఇంకా వెబ్ సిరీస్ చాలా చేశాను. కానీ వాళ్ళకున్న స్ట్రెస్లో వర్క్ బిజీలో ఆర్టిస్టులు అందరూ గుర్తుండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు బిజీలో వాళ్ళు ముందు జరిగేదే ఆలోచిస్తారు కాబట్టి. సో నా ఫొటోస్ పంపించగానే అరే కీర్తిలత గారు ఉన్నారు కదా, సో తప్పకుండా ఆవిడ కరెక్ట్గా ఉంటారు అని వెంటనే ఫిక్స్ చేసేసారు. సో ఇంత మంచి మూవీలో నాకు కూడా భాగం పంచుకొని అంటే నేను కూడా దానిలో నటించే అవకాశం కలిగించినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అన్నపూర్ణమ్మ తల్లి బువ్వమ్మ అనే సినిమాని ప్రతి ఒక్కరు అంటే నెక్స్ట్ జనరేషన్కి మన ముందు తరాలకి వాళ్ళ స్టోరీ ఆవిడ స్టోరీని అంటే మనం ఇదివరకైతే బుక్స్లో చదువుకున్నాము, నెక్స్ట్ తరాలకి అసలు ఆవిడ ఎవరు ఏంటి అని మనం చదువుకోవడమే కాకుండా ఒక సినిమా లాగా కూడా ఒక మంచి సినిమాని తీసినందుకు నిజంగా ఇలాంటి ఆలోచన రావడం ఇది తప్పకుండా ఘన విజయం సాధిస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ కీర్తిలత గారు. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ మాస్టర్ రోహిల్ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. హలో, నైస్ టు మీట్ యూ. మై నేమ్ ఇస్ రోహిల్. నాకైతే ఫస్ట్ దీంట్లో సినిమాకి ఆడిషన్ ఇచ్చినప్పుడు నాకు మొత్తం తెలీదు, కానీ మా అమ్మగారు చూపించిన తర్వాత నాకు మొత్తం తెలిసి అంటే నాకు ఇంకా తెలుసుకోవాలని చెప్పి నేను ఈ మూవీలో చేస్తున్నాను. ఐ వాజ్ వెరీ ప్రౌడ్.
మాట్లాడు. అంతేనా? థ్యాంక్ యూ సో మచ్. అంటే సముద్ర సార్కి, ఇంకా ప్రొడ్యూసర్కి, ఇంకా డైరెక్టర్కి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రోహిల్. అండ్ ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ ప్లే చేసినటువంటి యాక్ట్రెస్ కుస్మా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. I request you to speak a few words. హలో అందరికీ. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ గారికి అండ్ ఆల్సో ప్రొడ్యూసర్ గారికి మై హార్ట్ఫుల్ థ్యాంక్స్. ఈ మూవీలో చేయడానికి నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యాక్ట్ ఇన్ దిస్ మూవీ. అండ్ ఈ మూవీ మెయిన్ చాలా మంచిగా తీశారు. అందరూ అనుకుంటారు ఇది ఒక రెగ్యులర్ ఫార్మాట్ అని, కనుక చాలా బాగుంటుంది. అండ్ ఇదేదో కమర్షియల్ పర్పస్, మాకేదో డబ్బులు రావాలని అయితే ఈ మూవీ చేయలేదు. ఈ మూవీ చేసింది మాకు అవార్డ్స్ రావాలి, నలుగురికి భూవమ్మ కోసం తెలియాలి, నలుగురిని ఎడ్యుకేట్ చేయాలి. ఈ జనరేషన్ పిల్లలకి ఎవరికి భూవమ్మ అంటే తెలియదు. మా ద్వారా ఆమెకి వాళ్ళకి భూవమ్మ అంటే ఎవరు అని తెలియాలి, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళు నలుగురికి హెల్ప్ చేయాలి అన్న మోటివ్ స్పిరిట్ తీసుకురావాలని ఇది చేసాము. అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కుస్మా గారు. నవ్ ఐ రిక్వెస్ట్ ఆర్టిస్ట్ రియాజ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అండ్ ఎస్, మీరే అండి. రియాజ్ గారు అంటే నాకు మీరే తెలుసు మరి. ఐ రిక్వెస్ట్ యూ టు స్పీక్ ఎ ఫ్యూ వర్డ్స్. సెంటర్కి వచ్చి మాట్లాడండి ప్లీజ్. మా సురేష్ గారు, డైరెక్టర్ సురేష్ గారు చాలా ఫాస్ట్గా మాట్లాడి వెళ్ళిపోయారు. నాకు మాత్రం అంత ఫాస్ట్గా ముగించడం రాదు, ఏమనుకోవద్దు. కానీ ఇది నన్ను మాత్రమే పిలవడం భావ్యం కాదండి. నా భార్య రండి, నాలో సగం. ఎవరు చప్పట్లేదు, చెప్పండి. చప్పట్లండి, గట్టిగా కొట్టండి. థ్యాంక్ యూ. ఏమని? నా భార్య లేకపోతే నేను లేను. ఎందరో మహానుభావులు, అందరికీ వందనం. ఇక్కడే ఉన్నారు అందరూ మహానుభావులు. ఇప్పుడు అందరూ సినిమా గురించి, క్యారెక్టర్ గురించి మొత్తం చెప్పేశారు. నాకు చెప్పడానికి ఏం మిగల్చలేదు, అయినా ఏదో ఒకటి చెప్పాలి కదా. ఈ సినిమాలో నన్ను ఒక క్యారెక్టర్గా ఎంచుకోవడం నా అదృష్టం అండి, చాలా అదృష్టం. నన్ను ఆ క్యారెక్టర్కి ఆలోచించిన మన సిరాజ్ గారు కానివ్వండి, మన సురేష్ గారు అయితే కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు నా స్పీచ్ వినకుండా. చాలా తప్పు మీరు చేసేది. సురేష్ గారు చాలా తప్పు చేస్తున్నారు. దాన్ని ఎన్నుకోవడం కాదు, ఇక్కడ లేకపోవడం. సో నేను ఇది మాత్రం యాక్టింగ్ చేయట్లేదు, సినిమాలో చేస్తున్నా, ఇది రియాలిటీ. సో అది విషయం. అందరికీ నేను మీ అందరి బ్లెస్సింగ్స్ అయితే కావాలి, ఈ సినిమా సూపర్ సక్సెస్ఫుల్ కావాలని. సో మీ బ్లెస్సింగ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము. శ్వేత గారు నెల్లూరు నుండి వచ్చారు, రమేష్ గారు మన నెల్లూరు నుండి వచ్చారు, యాక్టర్సే ఈ సినిమాలో. మన నెక్స్ట్ మూవీలో మన కుమార్ సాయి విజేంద్ర సింగ్ గారు కూడా యాక్టింగ్ చేయబోతున్నారు, అనౌన్స్ చేసేస్తున్నాను నేను, మీ వితౌట్ మీ యువర్ పర్మిషన్. మా ఆప్తులు అయిపోయారు సురేష్ గారు. ఇంకా సురేష్ గారు ఒక చిన్న రూల్స్ నాకు ఇస్తూ ఉంటారంట. చిన్న రూమ్స్ సార్, రోల్సా సార్? సార్ ఇంకా నయం రోల్స్ రాయ్స్ ఇస్తారనలేదు. ఆనందంగా తీసుకుంటాను. అయితే సారీ, నేను మర్చిపోయాను అసలైన విషయం, ఎందుకంటే వచ్చానంటే మళ్ళీ పైకి. ఈ వెన్యూలో ఇంత పెద్ద ప్రోగ్రామ్ జరగడానికి రియాజ్ సారే కారణం. థ్యాంక్ యూ సార్. మా అందరికి భువమ్మ కోసం ఇంత మంచి వెన్యూ ఏర్పాటు చేశారు, అందరిని బాగా చూసుకున్నారు. ఎప్పుడు భువమ్మ సినిమా గురించి నేను ఉంటానండి. ఈ భువమ్మ సినిమా అందరూ హోల్ హార్టెడ్లీ చేశారు, అది మీకు తెలుసు. నేను చెప్పడం కాదు, మీరు చెప్పినట్టు ప్రేక్షకులు రేపు సినిమా చూసిన తర్వాతే మాకు రివ్యూస్ కావాలి. ఆ రివ్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు చూడాలి, ఒక్కసారి కాదు 10 సార్లు. 31st గోవా ఫిలిం ఫెస్ట్ అవార్డుకి మంది వెళ్ళాలి, ఇదే టార్గెట్ మంది. భువమ్మ వెళ్తుందా? గట్టిగా. వెరీ గుడ్. ఇప్పుడు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మా ఆవిడ చెప్తుందండి, నాలో సగం మీకే.
ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఓట్ ఆఫ్ థ్యాంక్స్. అంతే అయిపోయింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రియా సార్. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఆర్టిస్ట్ రూపేష్ ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వెరీ గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు రూపేష్. ప్రీవియస్గా సురేష్ అన్నతో నేను 2 ఫిలిమ్స్ చేశా. అండ్ ఇప్పుడు కూడా నేను ఇక్కడ ఉన్నానంటే దానికి రీజన్ ఫస్ట్ సురేష్ అన్న, జగదీశ్వరమ్మ, అండ్ థ్యాంక్స్ టు సిరాజ్ సార్. అండ్ ఈవెంట్ ఇంత గ్రాండ్గా అండ్ సక్సెస్ఫుల్గా జరుగుతుందంటే ఐ థ్యాంక్ రియాజ్ అంకుల్. And thank you and making this event grand like this. And I thank to my actors, co-actors, and brother Adil and auntie and my co-director garu and ma Srinivas garu and direction department and Kusuma garu, and thank everyone. చెప్పేసానమ్మా ఫస్ట్ నీ ఇక్కడ ఉన్నానంటే మెయిన్ రీజన్ సురేష్ అన్న పెద్దమ్మ అని చెప్పా. అండ్ ఇక్కడ వచ్చిన మీడియా అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎవరైనా మిస్ అయ్యి ఎస్. అండ్ వన్ మోర్ థింగ్, ఇంత బాగా అవుట్పుట్ తీయడానికి కారణం సాయి గారు. అండ్ రాచరకం కూడా చూస్తే డెఫినెట్లీ మీరు సాయి గారి వర్క్ని ఎంజాయ్ చేస్తారు. అండ్ బువ్వమ్మ కూడా చాలా చాలా నచ్చుతుంది. ఐఎమ్ హ్యాపీ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ రూపేష్ గారు. నవ్ ఐ రిక్వెస్ట్ కో డైరెక్టర్ భిక్షు గారిని స్టేజ్ మీదకి రావాలి. థ్యాంక్ యూ చెప్తారు కానీ రండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇలాంటి గొప్ప చిత్రానికి కోడేటర్ పనిచేయడం నా పూర్వజన సుకృతంగా భావిస్తున్నాను. ఇందులో నటించిన అందరికీ, అలాగే టెక్నీషియన్స్కి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ, ప్రెస్ వాళ్ళకి అందరికీ థ్యాంక్స్. నౌ ఐ రిక్వెస్ట్ రమేష్ గారిని స్టేజ్ మీదకి వచ్చేసి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను అండి. ఫ్యూ వర్డ్స్. నా పేరు రమేష్ అండి. ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు. చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఆఫ్ రియాజ్ అండ్ సిరాజ్. నా చిన్ననాటి మిత్రుడు సిరాజ్ భాయ్ కూడా. సిరాజ్ భాయ్ ఒకసారి రండి. ఇట్రా సిరాజ్. ముఖ్యంగా నేను నెల్లూరులో చిన్న ఫిలిమ్స్ జరుగుతూ ఉంటాయి, షూటింగ్స్, వాటిలో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. ఈ విషయం తెలిసి సిరాజ్ హైదరాబాద్లో మనం ఒక ఫిలిం తీస్తున్నాము, దానిలో నువ్వు కూడా ఒక క్యారెక్టర్ చేస్తే బాగుంటుంది అని నాకు ఒక ఆఫరు ఇస్తానని ఒకసారి హైదరాబాద్కి రా అన్నాడు. వచ్చి ఒకసారి లుక్ టెస్ట్ కోసం వచ్చాను, చూసాము. ఆ తర్వాత నువ్వు సెట్ అవుతావు రా అన్నాడు. అతను పిలిచినప్పుడు వచ్చి చూసిన తర్వాత ఒరిజినల్గా షూటింగ్ అంటే ఇలా ఉంటుందా అనేది ఇప్పుడే నేను చూడడం జరిగింది. కాబట్టి ఈ బువ్వమ్మ మూవీలో నాకు ఒక ఆపర్చునిటీని కల్పించిన సిరాజ్కి, కోఆపరేట్ చేసిన డైరెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంకా చాలామంది ముఖ్య అతిథులంతా మాట్లాడాలి కాబట్టి వారికి అవకాశం ఇవ్వాలి కాబట్టి సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. రమేష్. రియాజ్ సార్. సురేష్ గారిని ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ సురేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. సురేష్ గారు. సో మార్నింగ్ నుంచి ఎంతో స్పోర్టివ్గా, ఎంతో ఇదిగా కెమెరా సపోర్ట్ అందించినటువంటి మా కెమెరా టీం వాళ్ళందరికీ కూడా మొమెంటోని ప్రెజెంట్ చేస్తున్నారు డైరెక్టర్ సురేష్ గారు. నా ఐ రిక్వెస్ట్ స్వామి, సిరాజ్ గారు, రియాజ్ గారు అందరూ కలిసి మొమెంటోని ప్రెజెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా. నా ఐ రిక్వెస్ట్ స్వామిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నా. నెక్స్ట్ సాయిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం.
నెక్స్ట్ శివాని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. అండ్ రెడీగా తర్వాత దాసు అండ్ శ్రీరామ్ ని కూడా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. శివ ప్లీజ్ రండి తొందరగా. శ్రీరామ్ ని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగే దాసుని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. శ్రీరామ్ శ్యామ్ అయిపోయింది. మనం అందరికి ఇచ్చాం కానీ నెక్స్ట్ నేనే అంటుంది పాపం యాంకర్ పేరు నేను చెప్పాలి కాబట్టి. చిచ్చి అలాగైతే నాకు వద్దు. సరదాగా ఓకే. హేమ గారికి మేమంటూ మీ చేతుల మీదకి ఇవ్వాలి సార్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ గారు, అఖిల్, ముద్దమల్ల నవీన్ గారు, ముద్దమల్లి నవీన్ గారు, సార్ నవీన్ గారు, అఖిల్ తీసురామ్మా మేమంటూ. నవీన్ థ్యాంక్ యూ. నవీన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత మంచిగా రావడానికి నువ్వే కారణం ఈ సెటప్కి. అలాగే థ్యాంక్ యూ సౌండ్ సిస్టమ్ బ్రో. నవాజ్కి థ్యాంక్స్ చెప్పండి, చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా ఒకరు వస్తే ఒక షీల్డ్ తీసుకుంటారు. రండి ప్లీజ్, రండి సార్ రండి. అఖిల్ ప్లేన్ సౌండ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఇంత సక్సెస్ఫుల్గా అందరూ సెలబ్రేట్ చేసుకున్నందుకు, మా గుమ్మడికాయ ఈవెంట్కి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్. అండ్ చూస్తూనే ఉండండి. అండ్ ఎంతో అద్భుతమైన సినిమాని మాకు అందించినటువంటి ఈ మూవీ టీమ్కి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పేస్తున్నాం. మీరు ఎవరో మాట్లాడతారా సురేష్ గారు? రెడీ 1 2 3 ప్యాకప్. And today's event ఇలా జరిగిపోయింది అనమాట. దిస్ ఇస్ యువర్ యాంకర్ హేమ మాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.